సుందరకాండ మహత్తరమైనటువంటి విషయం. అసలు పెద్దలంటారు, ప్రపంచంలో సౌందర్యం అనేటటువంటి దాన్ని ఎక్కడైనా సాహిత్య రూపకంగా దర్శనం చెయ్యాలి అంటే 2 చోట్ల మాత్రమే చెయ్యగలవు అంటారు. ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఈ 2 అంటారు. అంత పరమపావనమైనటువంటి కాండ సుందరకాండ. శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి కాండలకి పేర్లు పెట్టారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని. ఏ కాండలో ఏ కథ ఉన్నది అనేటటువంటిది ఆ కాండ యొక్క పేరు బట్టి మనకి అవగతమవుతుంది. కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి పెట్టినటువంటి పేరు ఎందుకు అలా పెట్టారనేటటువంటిది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి కథా వృత్తాంతాన్ని బట్టి వేరొక పేరు పెట్టవచ్చు, కానీ అలా పెట్టలేదు మహర్షి. దానికి సుందరకాండ అని పేరు పెట్టారు. ఏమిటి అందులో ఉన్న సౌందర్యం? అందులో ఉన్నటువంటి సౌందర్యం బహుభంగిమల కనపడుతుంది. కథ విశేషమైనటువంటి కథ. బాహ్యమునందు సౌందర్యము చూద్దామా? రామచంద్రమూర్తి కన్నా సుందరమైనటువంటి స్వరూపము వేరొకటి ఉండదు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని సర్వసంగ పరిత్యాగులై బ్రహ్మమును తెలుసుకోవడం కోసమని తపించేటటువంటి మహర్షుల సైతము అరణ్యములో రామచంద్రమూర్తి వెడుతుంటే ఆయన యొక్క స్వరూపాన్ని చూసి మోహించినటువంటి వారు. అంతటి మహోత్కృష్టమైన స్వరూపం రామచంద్రమూర్తిది. ఇంకా అమ్మ సీతమ్మదో బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. ఆ తల్లి సాక్షాత్ బాలాత్రిపుర సుందరీ స్వరూపం. ఎంతటి సదసద్రూపధారిణి కాకపోతే, ఎంతటి మాయాశక్తి కాకపోతే, అదే శిశుపావృక్షం కింద కూర్చున్నటువంటి తల్లి ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నటువంటి రావణాసురుడికి ఒకలా కనపడడమా? అదే శిశుపావృక్షం పైన కూర్చున్నటువంటి హనుమకి తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ అని కనపడ్డమా? ఆ తల్లి తనను దర్శనమివ్వడం చేత ఒకరిని సంహరిస్తోంది, తను దర్శనమిచ్చి ఒకరిని చిరంజీవిని చేస్తోంది. అంత మాయామోహితమైనటువంటి శక్తి స్వరూపము అమ్మవారిది. అటువంటి త్రైలోక్యమాత లక్ష్మి, ఆ తల్లి ఆవిడ యొక్క సౌందర్యం ఏమిటి? అమ్మవారి సౌందర్యం అందులో రామచంద్రమూర్తి గురించి అమ్మవారు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సే అమ్మవారి సౌందర్యం కాదు. కాదు, అన్నిటికన్నా గొప్ప సౌందర్యం సుందరకాండలో ఉపాసనా రహస్యం. హనుమ సుందరకాండలో బయలుదేరినది నేను సీతమ్మ తల్లిని వెతుకుతానని బయలుదేరారు. బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళి చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్ నజగాయస అన్నారు. నేను 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ శోధించానన్నారు. అంత శోధించినటువంటి హనుమకి చిట్ట చివర శిశుపావృక్షం మీద కూర్చుని ఉండగా కింద సీతమ్మ తల్లి దర్శనమైంది. ఏమనాలి హనుమ? నాకు సీతమ్మ తల్లి దర్శనమైనది అనాలి. ఆయన అన్నారు, అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తంచేయ వసితేక్షణ అన్నారు. నాకు సీతమ్మ కనపట్టలేదు, నాకు సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు అన్నారు. ఇదేమి ఆశ్చర్యం! తను వెతికింది సీతమ్మ గురించే. తనకి కనపడింది అంగప్రత్యంగములలో రామచంద్రమూర్తి కనపడ్డారా? ఇటువంటి అభేదమైనటువంటి దర్శనము ఎవరికి జరిగిందో, ఎవరు ప్రకృతి యందు పురుషుణ్ణి దర్శిస్తున్నారో ఆ పురుషుడు లేనినాడు ప్రకృతి లేదని లోపల తాను చేసినటువంటి తపస్సు చేత జ్ఞానమును పొందగలుగుతున్నారో అది మాత్రమే నిజమైన సిద్ధి అని సుందరకాండ తేటతెల్లం చేసి ఉపాసన రహస్యాల్ని బయటపెట్టింది. హనుమంతటి మహాప్రాజ్ఞుణ్ణి ఎక్కడైనా ఆ శోధనలో సాధనలో చిన్న పొరపాటు చేస్తే నిర్ద్వంద్వంగా బయట పెట్టేశారు మహర్షి. ఒక్కసారి ఆ మండోదరిని చూసి సీతమ్మనుకుని కుప్పిగంతులేస్తే నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు. అందుకని ఆ ఉపాసనాపరమైనటువంటి రహస్యములను చెప్పినటువంటి కాండ కనుక సుందరకాండ. కాదు కాదు, అసలు సౌందర్యం అనేటటువంటి దానికి అర్థం బాహ్యమునందు శరీరమునందుండేటటువంటి సౌందర్యము కాదు. అది కాలగతిలో నశించిపోతుంది.
పైగా ఒకరికి సౌందర్యముగా కనపడినటువంటి వస్తువు వేరొకరికి సుందరము కాకపోవచ్చు. నాకు ఒక వస్తువుని చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం వేరొకరికి ఏముంది ఆ వస్తువులో అంత అందం ఏముందని అనిపించవచ్చు. ఇందుచేత ఆ వస్తువుని చూసినప్పుడు నా మనస్సులో ఉన్నటువంటి ఆనందము ఉద్భుతమైతే నాకు ఆ వస్తువు సుందరముగా కనపడుతుంది. కానీ ఆ వస్తువు వేరొకరికి దుఃఖమునిచ్చేటటువంటి వస్తువునై ఉండొచ్చు. అందుచేత సౌందర్యం అనేటటువంటిది వస్తువు యందు లేదు. మరి అసలైనటువంటి సౌందర్యం ఎక్కడుంది? ఏనాడు ఈ బాహ్యమైనటువంటి శరీరము గురించి తాపత్రయపడక ఆంతరమైనటువంటి పరమేశ్వర దర్శనము చెయ్యాలనేటటువంటి తాపత్రయము కలిగి దానికోసమని చెప్పి ప్రయత్నించగలిగినటువంటి సిద్ధి కలుగుతుందో అది సౌందర్యము. అటువంటి స్థితి హనుమకి కలిగింది. సుందరకాండలో స్వామి బయలుదేరారు. క్రింద ఉన్నటువంటి సముద్రాన్ని తాకకుండా ఆకాశ మార్గంలో బయలుదేరి వెళ్ళారు. సీతామాత దర్శనం చేశారు. భక్తికి జ్ఞానమునకు మధ్య ఉండేటటువంటి చిన్న సరళ రేఖని చాలా అందంగా చూపిస్తారు. ఇంత వెతికానన్నవారు చిట్ట చివరికి నేను వెతకడమేమిటమ్మా అన్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అన్నారు. అమ్మా, నేను వెతికితే కనపడతావా? నువ్వు అనుగ్రహిస్తే నాకు కనపడాలి అని ఆ భక్తి తాదాత్మ్యత చెందిన నాడు ఆనాడు అమ్మవారి దర్శనమైంది. ఆ భక్తి ఎంత పరిణితి చెందాలో ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాలన్నింటినీ సుందరకాండ బయటపెట్టింది. కాదు అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచంలో ఎంతమంది రాక్షసులు జన్మించినప్పటికీ అమ్మవారి కన్నుల వెంట నీరు కారేటట్టుగా ప్రవర్తించినటువంటి రాక్షసుడు ఎవ్వడూ లేడు. ఒక్క రావణాసురుడు మాత్రం అయ్యవారి నుంచి విడదీయడానికి వీలు లేనటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి శక్తిని తీసుకుని వెళ్ళి తన ప్రమదావనంలో బంధించి 10 నెలల పాటు ఉంచి అమ్మవారి కంటి వెంట నీరు కారి భూమి మీద పడేటంతటి పాతక కృత్యములు చేశాడు. అటువంటి స్థితిలో ఒక యోగి పుంగవుడైనటువంటి హనుమ రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం, తన కొరక వానరుల కొరకని రామచంద్రమూర్తి కొరకని 100 యోజనముల సముద్రమును దాటి అశోకవనమునకు వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కన్నుల వెంట కారుతున్నటువంటి నీటి బిందువులను తన చేతితో స్పృశించకుండా తొలగించడం సుందరకాండలో గొప్ప విశేషం. అమ్మవారు దుఃఖముతో పరితపిస్తూ ఉన్నటువంటి స్వరూపంలో అటువంటి సమయంలో అమ్మవారిలో మళ్ళీ ఆనందమును కల్పించి రామచంద్రమూర్తి యొక్క క్షేమ వార్త సీతమ్మకి చెప్పి, సీతమ్మ తల్లి క్షేమ వార్త రామచంద్రమూర్తికి చెప్పి ఒందరులు సంతోషించగా దర్శించినటువంటి మహాభాగ్యాన్ని పొందినటువంటి వారు హనుమ. అటువంటి మహాపురుషుడు. ఇది సౌందర్యం అంటే. అందుకే మనం వాయువు గురించి చెప్తే ఒక మాట చెప్తాం, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు వక్తారం అని. వాయువుని పరబ్రహ్మంగా చెప్తాం. ఆత్మావై పుత్రనామాసి అని తండ్రికి కొడుకుకి భేదం ఉండదు. ఆ వాయుపుత్రుడైనటువంటి హనుమ వాయువు కన్నా భిన్నం కాడు. వాయువు శివుడి కన్నా భిన్నం కాదు. ఎందుచేతనంటే భూరంభాంశనలోదిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. అష్టమూర్తి తత్వంగా ఉండేటటువంటి పరమశివుడి యొక్క స్వరూపాల్లో వాయువు ఒకటి. అటువంటి వాయువు యొక్క పుత్రుడైనటువంటి హనుమ వాయువు కన్నా అభిన్నం. ఎక్కడెక్కడ శివుడున్నాడో అక్కడక్కడ మంగళము, ఎక్కడెక్కడ హనుమ ఉన్నారో అక్కడక్కడ మంగళము. హనుమ చూడండి, ఎక్కడెక్కడ ప్రాణాలు పోతాయనుకుంటారో ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప కష్టం ఇంకా నేను ప్రాణములతో ఉండను అంటాడు. ఏమండి ఇంత కష్టం వచ్చింది, ఎక్కడ ఒప్పుకు పరిగెడతాడు. ఏమండి ఇంత కష్టం వచ్చింది, వేరొకరి పాదములు పట్టుకుంటాడు. కానీ ఇంకా ఆ కష్టాన్ని తాను ఓర్చుకోలేనన్నాడు, తన ప్రాణములే వదిలిపెట్టేస్తాడు. అంత ప్రాణములు వదిలిపెట్టి ఆత్మహత్యకి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో హనుమ వచ్చారా, ప్రాణములు పెట్టేస్తారు. అందుకే మీరు హనుమని చూడండి, ఆశాంతము ప్రాణములు పెట్టడమే ఆయన లక్షణం. హనుమ మొట్టమొదట్లో
ఆ రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు చూసి సుగ్రీవుడు భయపడి వాలి పంపించాడు, తనని చంపుతాడని బెంగ పెట్టుకున్నటువంటి తరుణంలో రామచంద్రమూర్తి ఎవరో కనిపెట్టి వస్తానని బయలుదేరి వెళ్లి రాముణ్ణి తన భుజముల మీద వహించి తెచ్చి సుగ్రీవుడి యొక్క ఆనందములకు కారణమయ్యారు. అదే హనుమ రామచంద్రమూర్తి యొక్క శోకమును తీర్చడానికి 100 యోజనముల సముద్రమును గడచి ఆవలి ఒడ్డుకు వెళ్లి సీతమ్మ తల్లి గురి పోసుకుని ప్రాణములు విడిచిపెడతానన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి సీతమ్మ ప్రాణములు నిలబెట్టారు. సీతమ్మ తల్లి క్షేమవార్త తెలియక తల్లడిల్లిపోతున్నటువంటి రాముడికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రాముడి ప్రాణములు నిలబెట్టారు. 14 సంవత్సరాలు అయిపోతోంది, రాముడి దర్శనము కాదేమో అని ప్రాణములు విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి భరతుడికి రాముడు వస్తున్నాడనేటటువంటి వార్త చెప్పి భరతుడి ప్రాణములు నిలబెట్టారు. 2 నెలల సమయము దాటిపోయింది, వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడని బెంగ పెట్టుకుని ప్రాయోపవేశము చేయడానికి సిద్ధపడినటువంటి కొన్ని కోట్ల వానరములకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేశాను, మీకు బెంగలేదు, రండి సుగ్రీవుడికి ఈ వార్త చెబుదామని తీసుకెళ్లి కొన్ని కోట్ల వానరముల ప్రాణములు నిలబెట్టారు. ఎక్కడెక్కడ హనుమ ఉంటారో అక్కడక్కడ ప్రాణములు నిలబెడతారు. ఇది నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, అటువంటి మహాపురుషుడు నిలబడినటువంటి కాండ సుందరకాండ. అందుకనది కేవలం విన్నంత మాత్రం చేత ఎంత కష్టాన్నైనా సరే జంఝామారుతో మేఘాన్ని కొట్టిపారేసినట్టు వస్తున్నటువంటి దుఃఖమునకు కారణాన్ని తొలగొట్టగలిగినటువంటి శక్తి కలిగినదై ఉంటుంది సుందరకాండ. సుందరకాండలో సంప్రదాయ రీత్యా చాలా శ్లోకములని పిలవరు, వాటిని మంత్రములని పిలుస్తారు. అటువంటి బీజాక్షర సంపుటీకరణముతో కూడుకుని ఉంటాయి ఆ శ్లోకాలు. లోపల ఎన్నెన్ని సంప్రదాయములున్నాయో అన్నెన్ని సంప్రదాయములలోనూ తాత్పర్యమును తత్వమును చెప్పుకోవడానికి అవకాశము వచ్చేటటువంటి విధంగా మహర్షి అంత అద్భుతమైన శ్లోకములనిచ్చినటువంటి కాండ సుందరకాండ. అందుచేత ఒక రకంగా కాదు, సుందరకాండ బహుభంగిమల సుందరకాండ. అందులో ఏది చూడండి సుందరం. పైకి శబ్దం చూస్తారా సుందరం, రసం చూస్తారా అన్ని రసములు ఉన్నాయి. శృంగారం ఉంది, బీభత్సం ఉంది, కరుణ ఉంది, హాస్యం ఉంది, రౌద్రం ఉంది, భయానకం ఉంది, అన్ని రసములు సుందరకాండలో పోషింపబడ్డాయి. ఇంకా కవిత్వం చూస్తారా, అద్భుతమైనటువంటి కవిత్వం. మనం ముందు ముందు ఎలాగో సుందరకాండ శ్లోకములు చూస్తాం కనుక అర్థం అవుతుంది. అందుచేత ఏ రకంగా చూసినా అది సుందరకాండ. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కింద సుందరం. ఇందులో ఏది సుందరం కాదో హనుమ సుందరుడు. అదేంటంటే హనుమ సుందరుడు ఏమిటంటే ఆయన మహాకపి కదా, పెద్ద కోతి, ఆయన ఎలా సుందరుడవుతాడు అంటే సుందరేశ్వరుడు అన్న పేరు పరమశివుడికి ఉంది, సుందరుడన్న పేరు శ్రీ మహావిష్ణువుకు ఉంది. శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివ. ఆ హరిహరులకు భేదము లేదు, ఉన్న తత్వం ఒక్కటే. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కవేధమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ ప్రకాశికాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు. అటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో దానికి సుందరేశ్వరుడిని పిలిచారు. అటువంటి సుందరేశ్వరుడిని పేరు కలిగినటువంటి పరమశివుని యొక్క అంశయే హనుమ యొక్క అంశ. అందుచేత హనుమ ఎక్కడెక్కడ ఉంటారో హనుమ ఎక్కడ ప్రీతి చెందుతారు తొందరగా. హనుమని మీరు తీసుకురావడం కష్టం, కానీ రామనామం చెప్పుకున్నారా, రామ కథ చెప్పారా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భస్మవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎందుకు సుందరకాండకు అంత శక్తి? సుందరకాండలో ఒక మారు కాదు, 1కి 10 మార్లు రామకథ చెప్పబడింది. రామ కథ చెప్పినా, రాముడి మాట విన్నా, రామనామం విన్నా పరుగు పరుగున వస్తారట హనుమ. ఎలా వస్తారు? ఏదో ఒక రూపంగా వస్తారు. ఇందులోనే ఎవరో ఒక భక్తుడి రూపంలో ఉండొచ్చు, ఒక నల్లిగా ఉండొచ్చు, ఒక బల్లిగా ఉండొచ్చు. కన్నుల నీరు కారుస్తూ శిరస్సు వంచి పొంగిపోతూ ఆ రామకథ వింటారట. విని తొట్టతుడన అందరికన్నా ఆలస్యంగా వెనక్కి తిరిగి చూస్తూ 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 వెళ్ళలేక వెడతారట. ఎక్కడెక్కడ హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంట్లో పెళ్ళవలేదండి, సుందరకాండ వినండి. ఇంట్లో కలిసి రావట్లేదండి, సుందరకాండ వినండి. ఏమంటే మనస్సు ఏమిటో చాలా విచారంగా ఉంటుంది, సుందరకాండ వినండి. మా ఇంట్లో మంగళతోరణం కట్టి ఎన్నాళ్ళయిందోనండి, సుందరకాండ వినండి. దేనికైనా సరే సుందరకాండ వినండి. అన్ని అనారోగ్యములకు విరుగుడు సుందరకాండ.
అంతటి శక్తిని తీసుకొచ్చి సుందరకాండలో నిక్షేపించారు. ఏమిటి చిత్రం సుందరకాండలో? మిగిలినటువంటి కాండలన్నిటిలో రామచంద్రమూర్తి ప్రత్యక్షంగా కనపడతారు. ఒక్క సుందరకాండలో మాత్రం రామచంద్రమూర్తి ఎక్కడా కనపడరు. మరి ఏం కనపడుతుంది? కేవలం రామకథ వినపడుతుంది. రామకథ వినపడి రాముడు కనపడకుండా ఉన్నాడా? కనపడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు? ఆ రాముడు సీతమ్మ స్వరూపంలో కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? కొన్ని కోట్ల వానరములు సముద్రములు చూసేటప్పటికి దాటలేక బెంగ పెట్టుకుని నిర్వేదములు పొంది తలలు వంచి నిలబడిపోతే మొనగాడై ఒక్క హనుమ బయలుదేరారు. వెళ్ళారు, వెతికారు, తప్పు తెలుసుకున్నారు, క్షమించమన్నారు, స్తోత్రం చేశారు. దర్శనమిచ్చిందమ్మ. ఎలా దర్శనమిచ్చింది? సీతమ్మ ఒకటే, రాముడు ఒకడు అని రెండు లేవురా అబ్బాయి అని నోటితో చెప్పింది. శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత అని అడిగింది రావణాసురుణ్ణి. ఏదా విర్రివాడా, నాకు వజ్రం వద్దు, వజ్రపు కాంతి కావాలి, వస్తుందా? నాకు సూర్యుడొద్దు, సూర్యుడి ప్రభ కావాలి, వస్తుందా? రాదు. నాకు దీపం వద్దు, దీపము యొక్క వెలుతురు కావాలి, వస్తుందా? రాదు. అలా నాకు రాముడొద్దు, నాకు కేవలము సీత కావాలి, వస్తుంది అనుకుంటున్నావా? పిచ్చివాడా, మేము రెండు లేవురా, మేము ఉన్నది ఒక్కటే. రెండని అనుకుంటున్నావు నువ్వు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చానని రెండుగా చూడడంలో నీ పతనం ఉంది. అసలు అమ్మ చెప్పేసింది. నిన్ను చంపడానికి నీకు ఇటువంటి బుద్ధి పుట్టించారు రా బ్రహ్మదేవుడు అందావిడ నిర్ద్వందంగా ప్రకటించింది అమ్మవారు. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నువ్వు సీతమ్మ వేరు, రాముడు వేరు, సీతమ్మని రాముడి నుంచి తెచ్చానని చూడ్డంలో నువ్వు చచ్చిపోతున్నావు రా అంది. అదే హనుమ అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయవసితే క్షణ అన్నారు. నాకు సీతారాములు అంగ ప్రత్యంగములలో ఒకరిగా కనిపిస్తున్నారన్నారు. అలా అన్నందుకు ఆయనకి సృష్టి రహస్యం అర్థమైంది. అర్థం అవడం ఏమిటి? చిరంజీవి అయ్యారు, భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు మహానుభావుడు. ఇది సుందరకాండ. రామనామమునకు ఉన్నటువంటి శక్తిని చెప్పింది సుందరకాండ. అందుకే సుందరకాండని ప్రారంభించడానికి ముందే మహర్షి అసలు ఆ నామమునకున్నటువంటి వైభవం ఏమిటో చెప్పారు. పరమశివుడంతటి మహానుభావుడు అమ్మవారు పరమశివుడిని తెలియక అడుగుతుందా? లోకాన్ని ఉద్ధరించడం కోసమని అడుగుతుంది. కెనోపాయేన లఘున అని అడిగింది. శివ, ఏ నామం చెప్పుకుంటే అందరికీ సహస్రనామం చేసిన ఫలితం వస్తుందయా అని అడిగింది. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. తండ్రి పిల్లవాడికి నేర్పినట్టు మా స్వామి పరమశివుడు నేర్పుతుంటాడు లోకానికి. దీని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలు భక్తితో అంటే చాలు పార్వతి, వాడు సహస్రనామమును చెప్పినట్టే. ఎలా కుదురుతుంది? రా అంటే 2తో సమానం, మా అంటే 5తో సమానం. మళ్ళీ అక్షరాలని అంకెల్లోకి మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. అందుకని సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్కసారి రా అంటే అది అగ్ని బీజం, లోపలలో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. మా అమృత బీజం. మా అనగానే ఇంతకు ముందు ధ్వంసమైనటువంటి పాపరాశి మళ్ళీ ప్రవేశించేటటువంటి అవకాశము లేక పునీతుడవుతాడు. అంత గొప్ప నామము రామనామం. త్యాగరాజు గారు కీర్తన చేసుకుంటారు. రా అనునది రాజీవము అంటారు. 2 స్వరూపములుగా కనపడేటటువంటి ఒకే పరమాత్మ యొక్క విలక్షణ తత్వంలో ప్రతిపాదింపబడినటువంటి 2 మహత్తరమైన మంత్రములలోని ప్రాణప్రదమైన బీజాక్షరములను తీసి సంపుటీకరణం చేస్తే రామనామం వచ్చింది. అంత గొప్ప నామము రామనామము. ఆ రామనామము 1కి 10 మార్లు చెప్పబడింది సుందరకాండలో. అది సుందరకాండ యొక్క బలం. సుందరకాండ పారాయణ చేశారా? సుందరకాండ చదివారా? అక్కర్లేదు. కేవలం సుందరకాండ విన్నంత మాత్రం చేత అంతటి ఫలితాన్ని పరమేశ్వరుడు కటాక్షిస్తాడు. ఆ రామనామము యొక్క బలమేమిటో, రామ కథ బలమేమిటో మొట్టమొదట చెప్పి సుందరకాండ మొదలెట్టాలనేటటువంటి నిశ్చయంతో మహర్షి కిష్కింధకాండలో ఒక ప్రయత్నం చేశారు. సుందరకాండ ఇంకా దగ్గర పడిపోతోందనగా అన్ని దిక్కుల నుంచి కొన్ని కోట్ల వానరములను రప్పించాడు సుగ్రీవుడు, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి పంపించడం కోసం. కిష్కింధకాండ చదివితే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎదురుగుండా కనపడిన చెట్లు, కొండలు, పర్వతాలు, నదులు అన్ని నిండిపోయాయి కోతులతోటి. అంకెలు మీరు ఎంతవరకు చెప్పచ్చో అంతకన్నా పెద్ద పెద్ద అంకెలన్నీ చెప్పేశారు. అన్ని కోట్ల వానరములన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చి కూర్చున్నాయి.
కూర్చున్న తర్వాత పేరు పేరున పిలిచాడు సుగ్రీవుడు. ఒక్కొక్క దిక్కుకి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్క నాయకుడిని పెట్టాడు. పెట్టి మీరు వెళ్ళాలి, మార్గశిర మాసంలో సైన్యం అంతా వచ్చింది, మీకు పుష్యమాసం ఒక్కటే గడువిస్తున్నాను. సుగ్రీవాజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞే, పుష్యమాసం వరకు మీరు వెతకాలి. ఎంతటి శక్తో తెలుసా అండి? తూర్పు దిక్కుకు బయలుదేరి వెడితే చిట్ట చివరి వరకు ఎన్నుంటాయో అంతవరకు చెప్పేశాడు. అలా దక్షిణం చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, ఉత్తరం చెప్పాడు. చెప్పి 4 దిక్కులకి వానరములను పంపిస్తే రాముడు ఆశ్చర్యపోయాడు. సుగ్రీవ, అసలు ఇన్ని దిక్కుల్లో ఇన్ని ఉన్నాయని నీకు ఎలా తెలిసిందని అడిగాడు. చెప్పుకుంటే సిగ్గుచేటు రామా, వాలి నన్ను చంపుదామని తిరిగితే ఈ భూమండలం అంతా పరిగెత్తాను, అప్పుడు చూశాను ఇవన్నీ అన్నాడు ఆయన. అందుకని ఆ సుగ్రీవుడు ఇన్ని చెప్పి పంపించాడు వానరులకి. 1 నెల మాత్రమే గడువు, మీరు సీతమ్మ జాడ కనిపెట్టినా కనిపెట్టలేకపోయినా 30వ రోజు పూర్తయ్యేసరికి వెనక్కి వచ్చేయాలి, రాకపోతే శిరచ్ఛేదం అన్నాడు. సుగ్రీవుడు ఒక మాట అన్నాడంటే అయిపోయినట్టే. ఇంకా దానికి సుగ్రీవాజ్ఞ అని పేరు. అందుకే అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు. దక్షిణ దిక్కునకు వెళ్ళినటువంటి వానరములకు నాయకుడిగా అంగదుణ్ణి పెట్టి పంపించారు. అందులో గజుడు, గవాక్షుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, హనుమ మొదలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి వానర వీరులందరూ ఉన్నారు. వీరందరూ బయలుదేరి వెళ్ళారు. కానీ వారు వెడుతూనే స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడంలో సుగ్రీవుడిచ్చినటువంటి గడువైనటువంటి పుష్యమాసం అయిపోయింది, మాఘమాసం అయిపోయింది, ఫాల్గుణ మాసంలో బయటికి వచ్చారు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేదు. వెనక్కి వెడితే సుగ్రీవుడి చంపేస్తాడు, ముందుకెడదామంటే దారి లేదు. ఏం చెయ్యాలో తెలియక ప్రాయోపవేశం చేశారు. వెనక్కెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోవడం కన్నా ఇక్కడే చచ్చిపోదామని దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు పరుచుకుని వానరములన్నీ పడుకున్నారు. కానీ వాళ్ళందరూ చచ్చిపోదామని పడుకున్నారా? నిజంగా చచ్చిపోవడం తప్ప వేరొక మార్గం లేక పడుకున్నారు. పడుకుని వాళ్ళు అనుకోకుండా వాళ్ళు చెప్పుకున్నది రామకథ చెప్పుకున్నారు. ఇదెక్కడి ప్రారంధం రా మనకి? ఎక్కడి రాముడు? ఎక్కడో అయోధ్యలో పుట్టాడా? కైక 2 వరాలు కోరడమా? రాముడు అరణ్యవాసానికి రావడమా? సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించడమా? అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వానరుల్ని పంపించడమా? దక్షిణ దిక్కుకి మనం రావడమా? స్వయం ప్రభాబిలంలో చిక్కుపడిపోవడమా అని వీళ్ళు ఈ కథ అంతా చెప్పుకుంటున్నారు. రామ కథ బలం ఎంత గొప్పదో చూడండి. రామ కథ చెప్పుకుంటున్నారంతే. ఎవడు రామ తమ్ముడి పేరెత్తినవాడు అన్నాడు పక్షి. ఆయన సంపాతి, వాళ్ళ సోదరుడు జటాయువు. వాళ్ళిద్దరూ ఆ గరుత్మంతుని యొక్క వంశంలో వచ్చినటువంటి వైనతేయులు. ఒకనాడు ఏదో సూర్యమండలం చుట్టూ తిరిగొద్దామని వాళ్ళిద్దరూ బయలుదేరితే మధ్యందిన మార్తాండుని యొక్క ప్రభావం చేత రెక్కలు కాలిపోతుంటే జటాయువు ఆ సంపాతి ఆచ్ఛాదించాడు. సంపాతి రెక్కలు కాలిపోయాయి, జటాయువు ఎగిరిపోయాడు, సంపాతి కింద పడిపోయాడు. సంపాతి రెక్కలు కాలిపోయాయి కనుక ఇంకా ఎగరలేక అలా ఉండిపోయాడు. ప్రాణులలో పక్షులకి ఆకలి ఎక్కువ. దిక్కుమాలిన పిచ్చుక చూడండి ఇంత ఉంటుంది దాని పొట్ట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది, తెచ్చుకుంటూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది. దాని కడుపు నిండదో ఏమిటో మత్తు రాదో దానికి. అందుచేత పక్షులకి ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, పశువులకి భయం ఎక్కువ, సరే మనకు అన్నీ ఎక్కువ. అందుకని మనకి కాదు, నాలాంటి వాడికి క్షమించండి. అందుకని ఆ పక్షి కాబట్టి ఆకలి ఎక్కువ, పాపం కొడుకెళ్ళి ఆహారం తెస్తుండేవాడు. అలాంటిది ఎవడురా నా సోదరుడి పేరెత్తాడు, జటాయువుని రావణుడు సంహరించాడన్నారు, నేను తర్పణలు ఇవ్వాలి, వచ్చి నన్ను తీసుకెళ్ళండి అంది ఆ పక్షి. ఈ వానరములకు అనుమానం వచ్చింది. ఇదిరా పక్షిని మనం తీసుకెళ్ళడం ఏమిట్రా, పక్షి ఎగరలేదా, ఇది మనని చంపాలనుకుంటోంది అన్నారు. అంటే ఒకడు అన్నాడు, ఊరే చచ్చిపోవడానికి పడుకున్న వాడికి చంపితే మాత్రం భయం ఏమిట్రా, వెళ్ళి పట్టుకొద్దామన్నాడు. అంటే నిజంగా వాళ్ళకి చచ్చిపోదామని లేదు పాపం, అంతకన్నా మార్గం లేదు. వెళ్ళి ఆ పక్షిని పట్టుకొచ్చారు. అది స్నానం చేసింది. స్నానం చేసి వెంటనే సోదరుడికి తర్పణలు ఇచ్చింది. ఇచ్చి బాధపడింది. మీరు ఎక్కడికి వెడుతున్నారని అడిగింది. సరే పెద్ద వాదన జరిగింది. జరిగిన తర్వాత మేము ఇలా సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి ఎడుతున్నామన్నాయి వానరములు. అంటే ఆయన అన్నాడు, ఒకనాడు మా కుమారుడు చూశాడు, నల్ల మబ్బు వంటి ఆకారం కలిగినటువంటి రావణుడు తన భుజం మీద సీతమ్మ తల్లిని వేసుకుని దక్షిణ దిక్కుకు తీసుకుపోతుండగా చూశానని వచ్చి నాతో చెప్పాడు. మాకు దూరదృష్టి ఉంది, నేను ఇక్కడ కూర్చుని చూడగలను, అదిగో దూరంగా ప్రమదావనంలో నాకు సీతమ్మ తల్లి దర్శనం అవుతోంది, మీరు 100 యోజనముల సముద్రమును దాటి వెళ్ళగలిగితే కాంచన లంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టగలరు, వెళ్ళండి అన్నాడు. ఈ మాట చెప్పాడంతే సంపాతి. కాలిపోయిన రెక్కలు పుట్టాయి, ఎగిరిపోయాడు అన్నాడు. ఎలా వస్తాయి? కాలిపోయిన రెక్కలు వస్తాయా? ఏం సహాయం చేశాడు? కాలిపోయిన రెక్కలున్న సంపాతి రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి చిన్న సాయం చేశాడంటే, మాట సాయం చేశాడు.
కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇది సుందరకాండ బలం, ఇది రామకథా బలం, ఇది రామ కార్యమునకున్న బలం, రామనామమునకున్న బలం. ఇది చూపించాలనుకున్నారు మహర్షి. కిష్కింధకాండలోనే దీనికి పునాది వేశారు. తెలిసిపోయింది జాడ. సీతమ్మ తల్లి అక్కడుంది. పరిగెత్తారు వానరులందరూ. కొన్ని కోట్ల వానరములు అన్ని సముద్రపు టొడ్డుకొచ్చి కూర్చున్నాయి. సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చున్నారు. అక్కడకు వచ్చేశారు. అమ్మయ్య, ఇంక అవతల వైపు సీతమ్మ ఉంది, ఎగరండి అన్నారు. ఎవరు ఎగురుతారు? అక్కడి నుంచి చూశారు. అబ్బో, ఉత్తుంగమైన కెరటాలు, మొసళ్ళు, పావులు, పెద్ద చప్పుడు, ముందుకొచ్చి వెనక్కెళ్ళేటటువంటి కెరటాలు చూసి ఎవరి మానాన వాళ్ళు చతికిలబడ్డారు. అప్పుడు ఒక్కొక్కరిని అడిగారు, మీరు ఎంత దూరం ఎగరగలరు అన్నారు. ఒకడు 10 అన్నాడు, ఒకడు 20 అన్నాడు, ఒకడు 80 అన్నాడు, ఒకడు 70 అన్నాడు, ఒకడు 90 అన్నాడు. 100 దాటని ఎవడైనా ఈ లోపల సముద్రంలో పడిపోవలసిందే. అంగదుడు లేచి అన్నాడు, నేను వెడతాను కానీ వెనక్కి వస్తానా అన్నది అనుమానం అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, సేవకులు ఇక్కడ కూర్చుని ప్రభువు రాచకార్యం మీద ఎక్కడికో వెళ్ళడం అన్నది పాటి కాదు, అందుకని నువ్వు వెళ్ళవద్దు అన్నారు. మరి వెళ్ళేవాడెవరు అన్నారు. అసలు శక్తి కలిగినటువంటి వాడు, ఏమీ తెలియని వాళ్ళ ఓ మూల కూర్చున్నారు హనుమ. ఇది రామాయణంలో పెద్ద తలకాయ జాంబవంతుడు. ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి హనుమ దగ్గరికి వెళ్ళాడు. నాయనా హనుమ, ఏమీ తెలియనటువంటి వాళ్ళ నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చుండిపోయావు. నీ తల్లి పుంజక స్థల అని పేరు కలిగినటువంటి ఒక అప్సరస వాయుదేవుని యొక్క అనుగ్రహం చేత అంజన అనబడేటటువంటి పేరు కలిగి ఉన్ననాడు వానర స్త్రీ అయి ఉన్నప్పుడు నీ తండ్రి అయినటువంటి కేసరి యందు ఔరసపుత్రుడిగా నీకు జన్మనిచ్చింది. నువ్వు పుట్టగానే సూర్య భగవానుణ్ణి చూసి తినేటటువంటి పండనుకుని వెళ్ళి సూర్యుని యొక్క గమనమునకు అడ్డు వస్తే ఆనాడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ సొట్టపడడం చేత కింద పడ్డావు కాబట్టి నీ దవడ సొట్టపడి సొట్టలు పడినటువంటి హనువులు కలిగిన వాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. ఒక్క గరుత్మంతుడికి ఉందిటువంటి వేగం నీకు మాత్రమే ఉంది. నువ్వు సముద్రము మీద దాటి వెళ్ళిపోతున్నప్పుడు నీ తొడల యొక్క బలం చేత ఈ సముద్రాన్ని చాపగా చుట్టి తీసుకుని వెళ్ళిపోగలవు. ఇవాళ వానర జాతి ప్రతిష్ఠ నీ భుజస్కంధముల మీద ఆధారపడింది. నాయనా హనుమా, నీ వీర్యాన్ని, శక్తిని, తేజస్సుని పుంజుకో, లేచి ఈ సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకి చేరు అన్నారు. ఈ మాటలు విన్నారట స్వామి. అంతే, ఒక్కసారి మేరు పర్వత శిఖరములు ఎంతుంటాయో అంతెత్తు పెరిగిపోయారు. అపారమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతున్నారు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు మహర్షి. మనస్సుతో వెళ్ళిపోయారు లంకా పట్టణానికి. ఎలాంటి హనుమ? సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత. అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వాడు, రాక్షస మూకల్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడు. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మహానుభావుడు గోష్పదాన్ని ఎంత తేలిగ్గా దాటతారో అలా సముద్రాన్ని దాటగలిగిన వాడు. ఈగల్ని అరిచేత్తో కొట్టి చంపినట్టు రాక్షస మూకల్ని ఆయుధం లేకుండా కొట్టి చంపగలిగినటువంటి ప్రతాపవంతుడైనటువంటి హనుమ మానసికంగా చేరిపోయారట లంకాపట్టణాన్ని. ఇది సుందరకాండ ప్రారంభం చెయ్యడానికి ముందు కిష్కింధకాండలో మహర్షి వాడిన శ్లోకం. అందుకని సుందరకాండ విన్నంత మాత్రం చేత ఇంతకు ముందు తాను ఏ ఉత్సాహాన్ని మరిచిపోయి శోకాన్ని పొందాడో ఆ శోకం పోయి ఉత్సాహాన్ని పుంజుకుంటాడు. ఆ స్వామి ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నా పద ఘట్టన చేత ఈ భూమి తట్టుకోలేదని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీదకి నిలబడి ఒక కాలు ముందుకు జాపి ఒక కాలు వెనక్కి పెట్టి 2 భుజములను బిగించి కనుబొమల మధ్యలో దృష్టిని నిలిపి ఆకాశం వంక చూస్తున్నటువంటి హనుమ తెర తీసేటప్పటికి కనపడుతుండగా సుందరకాండ ప్రారంభమవుతుంది. ఆ సుందరకాండ ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఇయేష పథమన్వేష్టం చరణా చరితే పథి అంటారు. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. ఆ శ్లోకంలో ఆ హనుమ యొక్క గొప్పతనాన్ని చెప్తూ మహర్షి అంటారు, రావణుని చేత అపహరింపబడి తీసుకుపోయినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడం కోసమని చారణులు ప్రయాణం చేసేటటువంటి మార్గమునందు వెళ్ళుటకు శత్రుకర్షణుడైన వాడు సంకల్పించెను. ఇందులో హనుమ అన్న పేరు ఎక్కడైనా ఉందా? హనుమ బయలుదేరి వెళ్ళారు అని మహర్షి ఎక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. శత్రుకర్షణుడు బయలుదేరాడు అన్నారు. ఎవరు శత్రుకర్షణుడు? ఇంతకు ముందు హనుమ ఎప్పుడైనా ఎవరైనా రాక్షసుల్ని చంపినట్టుగా ఏమైనా ఉందా?
లేదు. మరి ఎందుకు అటువంటి శ్లోకాన్ని మహర్షి రచించినట్టు? అందులో రహస్యాన్నంతటినీ నిక్షేపించారు. ఈ శ్లోకాన్ని సంప్రదాయంలో శ్లోకం అని పిలవరు, దాన్ని మంత్రం అని పిలుస్తారు. అందులో వా అనేటటువంటి అక్షరం గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి 12వ బీజాక్షరమైనటువంటి వా. ఆ వాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దానికి భర్గుడు అధిదేవత. ఆ భర్గుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. ఆ భర్గుణ్ణి ఉపాసన చేస్తే అజ్ఞాన తిమిరములు పటాపంచలవుతాయి. సుందరకాండ ఉపాసన చేసినంత మాత్రం చేత అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. అందుచేత ఆ వా అన్న అక్షరాన్ని మొదటి శ్లోకంలోకి తీసుకొస్తూ తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ, రావణుని సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టుట కొరకై చారణలు ప్రయాణించు మార్గమునందు ప్రయాణించుటకు శత్రుకర్షణుడు సంకల్పించెను. ఎవరు శత్రుకర్షణుడు? సంకల్పం. ఎవరా రావణుడు, ఎవరా సీతమ్మ? అందులో చెప్పినవి రెండే పేర్లు, రావణుడు సీతమ్మ. ఎవరా సీతమ్మ? సీతమ్మ ఎవరో కాదు. అందుకే లంకంతా కాలిపోయింది కానీ సీతమ్మకేం అవలేదు అన్నారు సుందరకాండలో చివర. ఆవిడే సాక్షాత్తు ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం అంటే అంతర్ముఖుడై ఆత్మదర్శనం చెయ్యడం. రావణాసురుని చేత అపహరింపబడిన సీతమ్మ అంటే రావణాసురుడికి 10 తలకాయలు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములనేటటువంటి దశేంద్రియముల చేత సంకల్ప వికల్ప సంఘాతమై మనిషిని నడిపించేటటువంటిది మనస్సు. ఆ మనస్సు చాలా చిత్రంగా పట్టుకుని ఈడ్చేస్తుంటుంది మనిషిని. చిన్నపిల్లలు బొమ్మలకి తాడు కట్టి దారాలు కట్టి పట్టుకుని లాక్కుపోతూ ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటున్నట్లుగానే ఇంద్రియములు కూడా మనిషిని పట్టుకుని ఈడ్చేస్తుంటాయి. ఆ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమై అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టిస్తూ ఎక్కడెక్కడో తిప్పుతుంటుంది. చిత్రం ఏమిటంటే ఈ కంటితో బాహ్య ప్రపంచాన్నంతటినీ చూస్తుంటాడు, దానితో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. కానీ ఈ మనస్సుకి ఆలంబనగా నిలబడి ఈ మనస్సు చూడడానికి, ఈ లోపల సంకల్పం వికల్పం కలగడానికి ఆధారమైన వాడెవరు? ఎన్నడూ లోపలికి వెళ్ళి ఆలోచించడు. బయట ఎక్కడో ఏదో ఢామ్మని చప్పుడైందనుకోండి, ఊహ చేస్తాడు, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందేమో అంటాడు. ఇక్కడ ఒకటి జరిగితే ఇంకొక దాన్ని ఆలోచిస్తాడు, అక్కడ పొగ కనపడితే అగ్నిహోత్రం బయలుదేరిందేమో అంటాడు. మరి రాత్రి నిద్రపోయినప్పుడు లేనటువంటి మనస్సు తెలియొచ్చిన తరువాత పనిని ప్రారంభిస్తే నిద్దట్లో లేని మనస్సు, సుషుప్తిలో లేనటువంటి మనస్సు జాగృతిలో ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎందులోకి వెళ్ళింది, ఎందులోంచి బయటికి వచ్చింది తెలుసుకుంటున్న మనస్సుకి ఆధారముగా వెనకాతల ఉన్నవాడెవరు అని లోపలికి మాత్రం ఒక్కనాడు చూడడు. ప్రహ్లాదుడు చాలా గొప్ప మాట చెప్తాడు హిరణ్యకశిపుడితోటి భాగవతంలో. నాన్న ఎవరు చూడరు నాన్న, అది అలవాట్లేదు. ఎందుకు చూడరో తెలుసా? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై పుట్టుచు చచ్చుచున్ మరల చెర్విత చెర్వినులైన వారికి జెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైన కానలకు ఏగిననైనా హరిప్రబోధములు అంటాడు. అలవాటైపోయింది నాన్న, కొన్ని కోట్ల జన్మల నుంచి పుట్టడం చావడం, పుట్టడం బయటవన్నీ చూస్తూ ఉండడం, వాటన్నిటితో సంఘం పెట్టుకోవడం. అసలు ఆ సంఘం పెట్టుకున్నటువంటి ఇది వెళ్ళిపోయే స్వభావం ఉన్నది. ఇది ఎప్పుడు పడిపోతుందో అప్పుడు ఆ సంఘం అంతా ఆగిపోతుంది. ఇంత బయట చూసే వాళ్ళందరూ ఎవ్వరూ అసలు లోపలికి చూడరు నాన్న. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట చూసినంతసేపు దొరకదు, లోపలికి చూస్తే అమ్మవారు దొరుకుతుంది. ఈ లోపలికి ఒకసారి చూద్దాం, అసలు ఆత్మ అన్నది ఒకటి ఉంది అని అంటున్నాయి శాస్త్రాలు. అసలు నిజంగా ఉందా? పెద్దలైన వారి పాదములు పట్టి దాని గురించి తెలుసుకుందామన్న సంకల్పం ఎవరికి కలుగుతుంది? ఎవరికీ కలగదు. నిజంగా అటువంటి సంకల్పం కలుగుతుందా? ఎప్పుడు కలిగినా మార్చి 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 మళ్ళీ సంసారంలోకే తిరుగుతుంది. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, తిన్న అన్నమే తింటాడు, చేసిన సంసారమే చేస్తాడు, చూసిన వస్తువుల్నే చూస్తాడు, చూడని దాన్ని చూద్దామని ఒక్కనాడు ప్రయత్నం చేయడు. ఎందుకు చేయడు? దాని ఎందు అనురక్తి కలగదు కనుక. కానీ ఒకరికి కలిగింది. ఎవరైనా ఈయేషా ఆయన సంకల్పించాడు. ఎవరురా సీతమ్మని తీసుకుపోయినవాడు అన్నాడు. అంటే లోపల ఉన్న ఆత్మని మరుగుపరిచి దాచి తానని నటిస్తున్నవాడెవరు? వెనుకనున్నటువంటి ఆత్మ వస్తువుని తెలుసుకోవడానికి యోగి పొంగవుడై బయలుదేరాడు మహానుభావుడు.
అసలు అలా లోపలికి వెడదాం, లోపలికి చూద్దామనేటటువంటి సంకల్పం కలగదు కొన్ని కోట్ల జన్మల వరకు. ఇది కలిగింది, ఎంత ఆశ్చర్యం అంటున్నారు ఇవాళ మహర్షి. అందుకని తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చరణాచరితే పది. దానికి శత్రుకర్షణుడు ఏమిటి? మరి ఎవరిని చంపితే లోపలికి వెళ్ళాడు అంటే బయట శత్రువుల్ని ఎంతమందినైనా ఉగ్గడించచ్చు, కానీ అసలు శత్రువులు ఇక్కడున్నారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనబడేటటువంటి శత్రువులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నటువంటి శత్రువుల్ని పరిమార్చగలిగినటువంటి వాడెవరు? ఎవరూ పరిమార్చలేడు. నాకు కోపం వచ్చిందండి అంటాడు. ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంటుందా? ఇక్కడే ఉంటుంది. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాషీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు. నా మనం బకట నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చెయ్యదు. దీని త్రుళ్ళవచవే శ్రీకాళహస్తీశ్వర అంటారు ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అందుకని హనుమ సంకల్పం చేశారు, నేను వెళతాను, నేను సీతమ్మ తల్లి దర్శనం చేస్తానన్నారు. అందుకని బాహ్యమనందు కథలో రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం చెయ్యడం కోసమని ప్రయత్నం చేస్తూ చారణులు ప్రయాణించేటటువంటి మార్గమనందు ప్రయాణించుటకు సంకల్పం చేయడం బాహ్యం. ఎవరా చారణులు? వాళ్ళు దేవగాయకులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు మొదలైనటువంటి వాళ్ళు యోగ బలాన్ని అనుసరించి తమ తమ స్థాయిల్లో ఆకాశంలో తిరిగినట్టుగా చారణులు కూడా తిరుగుతారు అంటారు. అందుకని అటువంటి మార్గంలో ఇవాళ స్వామి హనుమ వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నారు. చేసుకుని బయలుదేరుతున్నారు. వెంటనే మహర్షి అంటారు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ అన్నారు. దుష్కరం, ఈ పని ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని, ఎవరు చేస్తామని సంకల్పం కూడా చెయ్యనటువంటి పని. ఎవరు దారుతారు 100 యోజనముల సముద్రాన్ని? ఆకాశ మార్గంలో ప్రయాణించాలి. కింద చూస్తే రాక్షసులు, ఆ సముద్రం నిండా మొసళ్ళు, బ్రహ్మాండమైనటువంటి తాబేళ్లు, అటువంటి ఉన్నటువంటి సముద్రం మీద ఎగరడానికి తాను సిద్ధపడుతున్నారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ. మెడ ఎత్తి స్వామి ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి చూస్తుంటే ఆ శిరస్సు ఎత్తి పైకి చూస్తున్నటువంటి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా నిలబడున్నారట ఠీవిగా. నిజంగా ఆబోతు నిలబడ్డం కూడా అంత ఠీవిగా నిలబడుతుంది. అది ఏమి ఇవాళ స్వామిని వృషభంతో ఎద్దుతో పోల్చడం ఎందుకు అంటే, ఎద్దుతో పోల్చడం వెనకాతల మహర్షి ఒక రహస్యాన్ని సంకేతిస్తున్నారు. నంది ఎన్నడూ పరమశివుడికి ఎదురుగుండానే ఉంటుంది. నంది ప్రకృతిని ఎన్నడూ చూడదు. బయట ఎంత కోలాహలం ఏర్పడనివ్వండి, ఎంత మధ్యలు మోగనివ్వండి, ఎంత అలజడి కానివ్వండి, శివాలయంలో ఉన్న నంది వెనక్కి తిరిగి ఒక్కసారి చూడడం ఎప్పుడైనా చూస్తామా? ఎన్నడూ చూడదు. నంది ఎప్పుడూ పరమశివుడి వంకే చూస్తుంది. తన చూపు శివుడి మీద పెడుతుంది, పృష్ఠభాగాన్ని జగత్తుకిస్తుంది. ఎవరు పరమశివుణ్ణి మాత్రమే సర్వకాలముల యందు చూసి జగత్తుని మరిచిపోయాడో, అలా మరిచిపోయినటువంటి వాడు బ్రహ్మమును చూస్తున్నాడు, జగత్తును మరిచాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంతానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవర అన్నారు పోతన గారు. అలా చూసేటటువంటి నంది పరమశివుడి కన్నా అభిన్నం. నందికి శివుడికి భేదం చెప్పం, నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళాం. అలా ఇవాళ స్వామి హనుమ శివాంశ సంభూతులై బయలుదేరుతున్నారు. అటువంటి బ్రహ్మతత్వంలో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అటువంటి జ్ఞానము చేత నయితి 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 అని ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఒక్కొక్కటే పక్కన పెట్టేస్తూ లోపల ఆత్మస్వరూపమైన సీతమ్మ తల్లి దర్శనం కోసమని మహానుభావుడు బయలుదేరుతున్నాడు. అందుచేత ఇది దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ కాదుట. వృషభంలా చూడడం అంటే నందీశ్వరుడు మొట్టమొదట అమ్మవారిని సేవించి అమ్మవారికి సంబంధించినటువంటి విద్యని లోకానికి ప్రకటించాడట. అందుకని అమ్మవారికి సంబంధించినటువంటి విద్యకి నంది విద్య అని పేరు.
అందుకని ఇవాళ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి కొన్ని కోట్ల వానరములకు సీతమ్మ తల్లి యొక్క జాడ చెప్పడానికి సిద్ధపడిన వాడు కనుక నందీశ్వరుడితో పోలిక వేసి గవాంపతి రివాబభౌ, ఆ బయలుదేరడానికి సిద్ధపడినటువంటి స్వామి అథ వైఢూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. ఎంత చిత్రమైన శ్లోకాలో చూడండి. వైఢూర్యములలా వజ్రములలా మెరిసిపోతున్నటువంటి పచ్చిక బయళ్ల మీద ధీరుడై ధైర్యంగా యథేచ్ఛగా అటు నుంచి ఇటు విహరించారట స్వామి హనుమ. ఆయన ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మహేంద్రగిరి పర్వతముల శిఖరముల మీద తిరుగుతుంటే ఆయన వక్షస్థలమునకు రాసుకుని పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి పడిపోతున్నాయిట. ఆయన యొక్క అడుగులని ఆయన యొక్క నడకని చూసి సర్వభూతములు భయాన్ని చెందుతున్నాయిట. అటువంటి స్థితిలో స్వామి తిరుగుతుంటే పచ్చగడ్డి మీద తిరగడానికి అంత ధీరహ అని ధైర్యం ఎందుకు అంటే ఎటువంటివి? వజ్రములు వైఢూర్యములు పచ్చిక బయళ్ళు, పచ్చిక బయళ్ళుగా ఉన్నటువంటి వాటి మీద తిరుగుతున్నారు. అంటే ఏమిటి? ఆ యోగి అయినటువంటి వాడు భోగములను తిరస్కరిస్తాడు. కొన్ని కోట్ల మంది విషయ ప్రపంచమునందు లంపటము పెట్టుకుని దీనికి ఏది సుఖాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే సుఖమని, దీనికి ఏది దుఃఖాన్ని ఇస్తుందో అది దుఃఖహేతువని అంటే దీని సుఖమును పట్టించుకొనక దీని దుఃఖమును పట్టించుకొనక లోనున్నటువంటి వస్తువును గుర్తుపట్టడమే సుఖమని భావించినటువంటి యోగి ఎవరైతే ఉంటాడో వాడికి దీనితో తాదాత్మ్యత లేదు. వాడు విషయ సుఖంలో ప్రవేశించవలసి వచ్చినా దాని గురించి పట్టించుకోడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అది విచిత్రంగా ఉంటుంది. రమణ మహర్షి అరుణాచల పర్వత శిఖరముల మీదిలా కూర్చునేవారు. ఆయన యోగి పొంగవుడు, సర్వత్ర బ్రహ్మదర్శనం చేస్తూ కూర్చుని ఉండేవారు. కూర్చునుంటే ఇవాళ మా ఇంట్లో పెళ్ళో అయి సన్యాసి మా ఇంటికి భోజనానికి రా, మధ్యాహ్నం 12 గంటలకల్లా వచ్చేస్తావు కదా, వచ్చి భోజనం చేయి అనేవారు ఎవరో కలవారు వచ్చి. అలా అన్న వాళ్ళలో కూడా బ్రహ్మాన్ని చూస్తూ విచిత్రంగా వాళ్ళ వంక చూస్తూ అలాగే కూర్చునేవారు రమణులు. ఆయన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు. కూర్చుంటే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవారు. 12ంటికి ఆ బ్రాహ్మణ సన్యాసి వస్తాడని కూర్చునేవారు. ఆయన ఎడతారా? ఆయన వెళ్ళేవారు కాదు, అలాగే ఆకాశం వంక చూస్తూ కూర్చుని ఉండేవారు ఆ శిఖరం మీద. కూర్చునుంటే 12 గంటలకి వాళ్ళు వచ్చేవారు. ఏం రమ్మన్నాను రాలేదే అనేవారు. మళ్ళీ మాట్లాడేవారు కాదు. 2 చంకల్లోనూ 2 చేతులు ఇరికించుకుని ఇద్దరు సాయం పట్టుకుని లాక్కుపోయేవారు ఇంటికి. పట్టుకుపోయి వయిస్తారు దగ్గర పారేసేవారు. తిను అనేవారు. ఆ లడ్డు ఆ పప్పు ఆ కూర వాళ్ళకి కావలసింది ఇది తినాలి. అందుకని ఇలా నోట్లో పెట్టుకుని ఏదో తినేవారు. తిన్నావా ఇప్పుడు మాకు తృప్తి లే, అలాగే కూర్చునేవారు. మళ్ళీ చంకల్లో చేతులు వేసేవారు, ఎత్తుకు తీసుకెళ్ళి ఆ కొండ మీద పెట్టేసేవారు. కొండ మీద కూర్చున్నప్పుడు అంతే, విస్తరి దగ్గర కూర్చున్నప్పుడు అంతే, తిన్నప్పుడు అంతే, తీసేసినప్పుడు అంతే. ఇది విషయ సుఖముల యందు అనురక్తి లేకుండుట. ఇలా ఉండగలమా మనం? ఇది చాలా కష్టం. పచ్చగడ్డి కింద తీసి అవతల పారేయడం. విషయ సుఖముల యందు లంపటము లేకుండుట. అందుకని పోతన గారు అంటారు భాగవతంలో, లంపటము నివారింపను సంపద కృప జయ జయము సంపాదింపన్ చంపెడి వారివధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధర అంటారు. అందుకని అటువంటి జ్ఞాని అయి అటువంటి యోగి అయి ఇవాళ మహానుభావుడు ఆ మహేంద్రగిరి పర్వత శిఖరం మీద నిలబడ్డారు. ఏ శిఖరం మీద నిలబడ్డం ఏమిటి అంటే, ప్రాకృతంగా ఈ భూమి మీద నిలబడితే బుద్ధి చేత ఆత్మవస్తువు ఒకటి వేరుగా ఉన్నది అని గుర్తిరిగి దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయాణం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు కాడు. మామూలుగా అందరితో విషయ సుఖాన్ని పంచుకోవడానికి ఉన్నవాడు అని గుర్తు కాదు. బుద్ధి చేత ఆత్మవస్తువు ఒకటి ఉన్నదని తెలుసుకుని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు. అందుకని ఆ పర్వత శిఖరం మీద ఉండి అథ వైఢూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఎంత జ్ఞాని కూడా యద్యదాతరితే శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు ఎలా ప్రవర్తిస్తాడో లోకం అలా ప్రవర్తిస్తుంది. స్వామి బయలుదేరే ముందు నమస్కారం చేశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యంజలిం కృత్వా చకార గమనేమతిం. బయలుదేరుతున్నారు కనుక సూర్యభగవానుడికి నమస్కారం చేశారు. ఏమి సూర్యుడికి నమస్కారంతో ప్రారంభం చేయడం ఎందుకు? తాను ఏ పని చేసినా తనకన్నా ఎత్తులో సింహాసనం మీద తన గురువు కూర్చుని వారి అనుగ్రహము ప్రసరిస్తుంటే తాను ఈ పని చేస్తున్నానని తను లౌకికమైన భోగం అనుభవించినా, శాస్త్రం అనుభవించినా, జ్ఞానమును పొందినా, భక్తిని పొందినా ఇది మా గురువుల కటాక్షమని చెప్పుకుంటారు.
అందుకని దేనికైనా ముందు ప్రార్థన గురు ప్రార్థనతో ప్రారంభం. హనుమ అంతటి వారు కూడా అందుకని సూర్యాయ, తనకి గురువు సూర్యుడు కనుక సూర్య ప్రార్థనతో ప్రారంభం చేశారు. సూర్యాయ మహేంద్రాయ, సమస్త లోకములకు పాలకుడు మహేంద్రుడు కనుక సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. పవనాయ అంటే తన తండ్రి అయినటువంటి వాయువుకి నమస్కారం చేసి, స్వయంభువే బ్రహ్మగారికి నమస్కారం చేసి, పవనాయ ఆత్మయోనయే మహానుభావుడు భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం, సమస్త భూతములకు నమస్కరించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి బయలుదేరుతున్నారు. అలా బయలుదేరుతూ అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తదో వవృతే గంతుం అని ఒక్కసారి బయలుదేరుతూ ముందు తూర్పు దిక్కుకు తిరిగి అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి వవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారట. అంటే తాను ఏ ఉపాసన చేసినా ఏ పని మొదలుపెట్టినా తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి పని ప్రారంభించడం అనేటటువంటిది సత్సాంప్రదాయము కనుక స్వామి హనుమ కూడా మొట్టమొదట తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి అక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఆ స్వామి ఒక్కసారి ఆ రెండు పాదములతోటి గట్టిగా నొక్కారట పర్వత శిఖరాల్ని. ఎందుకని ఆ వీర్యాన్ని పుంజుకుని పర్వత శిఖరముల మించి పైకి లేవాలి. అందుకని సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్ అంటారు. ఆ పర్వత శిఖరములను గట్టిగా పీడించేసరికి ఆ పర్వతముల మీద ఉన్నటువంటి చెట్లన్నీ కదిలిపోయేట. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలేయట. ఆ రాలడంలో హనుమ యొక్క శరీరం మీద పడ్డాయేమో పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా శోభించారట. గిరినా పీడ్యమానేన పీడ్యమానాని పర్వత, ఆ ఒక్కసారి గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై గట్టిగా నొక్కేసరికి ముందు చెట్లు కదిలాయి. ఆ తర్వాత ఆ కొండలో ఉన్నటువంటి గుహలు మూసుకుపోయాయి. అందులో ఉన్నటువంటి క్రూరములైనటువంటి మృగములు బయటికి పారిపోదామని బయటికి వస్తున్నాయి. వస్తుండగా సగం సగం శరీరాలు బయటికి వచ్చాయి, సగం సగం శరీరాలు లోపలున్నాయి. ఆ గుహలు నొక్కుకుపోతే తమ నడుము లోపలుండిపోయింది, మిగిలినది బయటికి ఉండిపోయింది. అవి వికృతమైనటువంటి భయంకరమైనటువంటి గర్జనలు చేస్తున్నాయిట. తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలాహ జజ్జలు పావకో దీప్త బిబిదుశ్చ సహస్రధ అంటారు. ఇంకా గట్టిగా నొక్కారట. నొక్కేసరికి పాములు పడుకునేటటువంటి కలుగులు కూడా మూసుకుపోయేట. అందులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సర్పములు కలుగులు మూసుకుపోతున్నాయన్న భయం చేత బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యడంలోనే కలుగులు మూసుకున్నాయి. సగం శరీరాలు లోపలుండిపోయి సగం శరీరాలు బయట ఉండిపోవడంలో వాటికి ఆగ్రహం వచ్చి పడగలు విప్పి అక్కడ ఉన్నటువంటి రాళ్ళని కాట్లు వేసేట. వాటి నోట్లో ఉండేటటువంటి అగ్నిహోత్రం లాంటి విషంతో రాళ్ళని కాట్లు వేసేయేమో మహేంద్రగిరి పర్వత శిఖరములన్నీ అగ్నిహోత్రంతో అంటుకున్నాయిట. అంత అంటుకుని అగ్నిహోత్రంతో కాలిపోతున్నప్పటికీ కూడా అక్కడ అనేకమైనటువంటి ఓషధులున్నాయి. యాని ఔషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం. విషమును పారద్రోలగలిగినటువంటి అనేకమైన ఓషధులు ఉన్నప్పటికీ కూడా ఆ కాట్లు వేసినటువంటి కాట్లలోంచి పుట్టినటువంటి విషాన్ని అగ్నిహోత్రాన్ని అవి చల్లార్చలేకపోయేట. అంత భయంకరంగా మహేంద్రగిరి పర్వత శిఖరములన్నీ అగ్నిహోత్రం అంటుకున్నాయి. అదే సమయంలో విద్యాధురులందరూ వచ్చి తమ భార్యలతో కలిసి పర్వత శిఖరాల మీద కూర్చుని బంగారు పాత్రలలో పాయసాన్ని తెచ్చుకుని తాము తింటున్నారు, భార్యలకి పెట్టి రమిస్తున్నారు. ఇటువంటి సమయంలో పర్వత శిఖరములు కదిలిపోయేటప్పటికీ దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ అని సహితాస్తస్తురాకాశే వీక్షాంచకుశ్చ పర్వతం. ఒక్కసారి ఆ పర్వత శిఖరములను వదిలిపెట్టేసి అప్పటి వరకు తెచ్చుకున్నటువంటి బంగారు పాత్రల్ని కూడా వదిలేసి భార్యల చేతులు పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారట. ఎగిరిపోయి అక్కడి నుంచి బద్దలైపోతున్న పర్వత శిఖరాల్ని చూస్తున్నారట. ఏమి ఆశ్చర్యం! రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఇవాళ స్వామి హనుమ తన కోసమని స్వార్థంతో కాదు, వానరజాతి ప్రతిష్ట నిలబెట్టడం కోసం, రామచంద్రమూర్తి యొక్క కార్యం కోసం ఇంత దుష్కరమైనటువంటి పని చేస్తున్నారు. పర్వత శిఖరములు బ్రద్దలైపోతున్నాయి, అగ్నిహోత్రం ప్రబలుతోంది. ఎంత గొప్ప పని చేస్తున్నారు స్వామి అని కనురెప్ప వెయ్యకుండా ఆశ్చర్యంతో దేవతలు, సిద్ధులు, ఋషులు, పన్నగులు
అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారట. అటువంటి సమయంలో ఆ స్వామి ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఉండి దుదువేచ సరోమాణి చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహాని వతో యదః అని ఒక్కసారి బాహూ సంస్తంభయామాస మహాపరిగ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంసుకోచచ. ఇంకా ఎగరడానికి సిద్ధపడిపోతున్నారు. రెండు పాదములను గట్టిగా ఊంచారట పర్వతం మీద. రెండు చేతుల్ని తెచ్చి ముందుకు పెట్టి పరిగలు బిగించినట్టు బిగించారట. చెవులు రెండింటిని నిక్క పొడిచి పైకెత్తారట. మార్గం ఆలోకయం దూరాదుద్ధం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. భ్రూమధ్యమునందు దృష్టిని నిలబెట్టి ఆకాశం వంకనే దృష్టి పెట్టి చూస్తున్నారట. నడుము సన్నం చేశారట. హృదయంలో ప్రాణవాయువుని బాగా కుంభించారట. తొడలలోకి వీర్యాన్ని పుంజుకున్నారట. ఇంకా ఎగరడానికి సిద్ధపడి వెనక్కి ముందుకి ఊగి పాదములలోంచి శక్తిని పుంజుకుని పైకి లేవడానికి సిద్ధంగా ఉన్నారట. అటువంటి పరమ తేజోవంతమైనటువంటి స్వరూపాన్ని కింద నుంచి కొన్ని కోట్ల వానరములు చూడలేక నమస్కరిస్తూ చూస్తున్నాయట. అహో ఏమి కార్యం రా, ఏమి స్వామి భక్తిరా మా స్వామిది, ఇంత దుష్కరమైన కార్యం చేస్తున్నారని. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడమా అని దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ ఆకాశ మార్గంలో నిలబడి ఆ హనుమ యొక్క ప్రయాణాన్ని తిలకిస్తున్నారట. ఆ స్వామి ఎగరడానికి సిద్ధపడుతూ ఒక్కసారి కిందకి చూశారు. చూసేసరికి కొన్ని కోట్ల వానరములు తన మీదే ఆశ పెట్టుకుని ఆయన వంక చూస్తున్నాయి. చూశారు. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేణ మనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహా మే స్వామి సహసీతయా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎలా బయలుదేరుతాను? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ. అంతటి తేజోవంతుడికి, అంతటి జ్ఞానికి, అంతటి యోగి పొంగవుడికి ఆ స్వామి హనుమ యొక్క భక్తి చూడండి. ఆయన అంటారు, నేను ఎలా బయలుదేరుతున్నానో తెలుసా? రామచంద్రమూర్తి తన చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధింపబడి విడిచిపెట్టబడినటువంటి బంగారు బాణము వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి లక్ష్యం మీద ఏ విధంగా పడుతుందో అలా బయలుదేరి పెడుతున్నాను. రామచంద్రమూర్తి కోదండంలో ఒకసారి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది బాణం యొక్క శక్తి, రామచంద్రమూర్తి యొక్క శక్తి. రాముడి శక్తి బాణంలోకి ప్రవేశించి ఆ బాణము లక్ష్యం మీద పడుతుంది. అలా ఇవాళ నేను 100 యోజనముల సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకు వెడుతున్నానంటే అది నా శక్తి కాదు. ఎవరి శక్తి? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ. అదిగో మా స్వామి రామచంద్రమూర్తి యొక్క శక్తిని నేను పొంది ఇవాళ సముద్రాన్ని దాటడానికి బయలుదేరుతున్నాను. ఒకవేళ నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ నాకు అక్కడ లంకాపట్టణంలో సీతమ్మ తల్లి దర్శనం కనుక కలగకపోతే అక్కడి నుంచే బయలుదేరి స్వర్గలోకానికి వెడతాను. అన్ని లోకములు వెతికేస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ తల్లి జాడ దొరకలేదా మళ్ళీ తిరిగి లంకాపట్టణానికి వస్తాను. వచ్చి బద్ధ్వా రాక్షస రాజేన మనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహా మే స్వామి సహసీతయా. ఆ 10 తలల రావణాసురుడు ఈ భుజాదండమునకు ఒక పురుగు. వాణ్ణి కట్టి చేతిలో పట్టి తెచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు పారేస్తాను. వాడు ఆనాడు నిజం చెప్తాడు, సీతమ్మ తల్లిని ఎక్కడ దాచాడో. ఇది ధృతి అంటారు. తాను బయలుదేరే ముందు ఎంత దుష్కరమైన కార్యము మీద బయలుదేరినా ఆ స్వామిలో ఉన్నటువంటి పట్టుదలకి ధృతి అని పేరు. అని బయలుదేరడానికి సిద్ధపడ్డారట. గురు వేగోద్ధతా వృక్షాముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధు విభవాంధవాహ. స్వామి ఆ పర్వత శిఖరముల మించి ఒక్కసారి పైకి లేచేసరికి ఆయనతో పాటుగా మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి మానులు కలిగిన చెట్లు ఆయన తొడల వేగాన్ని అనుసరించి కూకటి వేళ్లతో పైకి పెళ్లగింపబడి కొంత దూరం వెళ్లి సముద్రంలో పడిపోయేట. తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళేట, బరువైన చెట్లు తొందరగా పడిపోయేట. చెట్టుని శరీరంతో సంకేతిస్తారు. సంసారము బయట ఉండదు, సంసారము లోపలుంటుంది. ఎన్ని పరిచయాలు, ఎంతమందితో అనుబంధాలు, ఎంతమందితో మమకారాలుంటే అంత సంసారం ఇక్కడ ఉండొచ్చు. ఎంతమందితో ఉన్నా ఇక్కడ ఏమీ లేనటువంటి వాడు, ఇక్కడ సర్వేశ్వరుడికి ఒక్కడికే స్థానం ఇచ్చిన వాడు లోపల ఎక్కువ మంది అవుతున్న కొద్దీ భగవంతుడికి ఇరుగ్గా ఉంటుంది.
లోపల ఎంత ఖాళీగా ఉంచితే సర్వేశ్వరుడు అంత హాయిగా కూర్చుంటాడు. ఎక్కడ మనం ఉంటాం? వాళ్ళ ఇంటికి వెడితే కాస్త హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆ గదులు అవి కాస్త సౌఖ్యంగా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో దిగుదాం, వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అంటాం. కానీ ఒకే గది, అందులో 70 మంది ఉన్న చోట పోయి ఇరుగ్గా ఉంటుంది అంటాం కదా. ఆ సంసారం బయట ఉండదు, ఇక్కడ ఉంటుంది. సంసారము ఎంత పెరిగిపోతే అంత బరువు. అందుకని సంసారమునందు మగ్నమైనటువంటి వాడు మహాత్ములని అనుసరించి వెళ్ళలేడు. సంసారమునందు మగ్నుడు కానివాడు ఒక్క మాట చాలు వాడిని మార్చేయడానికి. తులసీదాస్ గారు ఎంతలో మారిపోయారండి? ఒక్క మాట అంది భార్య. అర్ధరాత్రి వేళ ఇంత వర్షం పడుతుంటే అరణ్యంలో బయలుదేరి పావులు తేళ్లు చూసుకోకుండా 20 రోజుల క్రితం పెళ్ళైనటువంటి ఈ శరీరం నీ శరీరం కన్నా కొద్ది మార్పులు పొందింది. దీని యందు తాదాత్మ్యతతో ఇంత రాత్రి వేళ అరణ్యంలో ప్రయాణించి నా కోసం పరిగెత్తుకొచ్చావా? 5 గంటలు పరిగెత్తి 5 నిమిషాలు ఇంత ఆర్తితో ఎప్పుడైనా భగవంతుడిని ప్రార్థన చేస్తే నువ్వేమైపోదు అంది. వెంటనే మెట్లు దిగి కాశీ వెళ్ళిపోయారు. అంతే. తులసీదాస్ గారు రామాయణం ఇవ్వలా? ఒక్క మాట ఎవరిని ఎంతసేపట్లో మారుస్తుందో ఎవరికి తెలుసు. సిద్ధేంద్ర యోగిని పిలిచి గురువుగారు అన్నారు, ఏ నువ్వు అసలు మౌనంగా ఉండవా, మాటలు తప్ప అన్నారు. అంతే. ఆనాటి నుంచి ఇంకా సదాశివ బ్రహ్మేంద్రులు మాట్లాడలేదు. కాబట్టి ఏ మాట ఎవరికి ఎప్పట్లో మార్పు తెస్తుందో ఎవరికి తెలుసు. కానీ మార్పు తేవడానికి ఇక్కడ ఖాళీ ఉండాలి. ఈ సంసారమునందు ఉండవద్దని ఎవరూ చెప్పలేదు. సంసారమునందుండి లోపల పరమేశ్వరుణ్ణి పెట్టుకున్నవాడు మహాత్ముల్ని తొందరగా అనుసరించగలడు. అందుకని బరువైన చెట్లు ముందు పడిపోయాయి, తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళగలిగాయి. అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క నేత్రములు చూస్తేట ముందు నుంచి అసలు ఆయన్ని చూస్తుంటేనే చిత్రమైనటువంటి పదప్రయోగం చేశారు మహర్షి. పిబన్నివ బభౌచాపి సోర్మిమాలం మహార్ణవం పిపాస రవచాకాశం దదృశేష మహాకపి అన్నారు. ఆయన్ని చూస్తే ఆకాశ మార్గంలో వెడుతున్నాడా, ఈ సముద్రాన్ని తాగేస్తున్నాడా అన్నట్టుగా ఉన్నారట ఆయన. ఎట్లా వెడుతున్నారు? ఆకాశ మార్గంలో వెడుతున్నారు. కిందే ఉంది సముద్రం ఉంది. సముద్రంలో ఏమున్నాయి? మొసళ్ళు ఉన్నాయి. ఇందులో ఎవరుంటారు? సంసారమునందు మగ్నులైన వాళ్ళు సంసారంలో ఉంటారు. ఎవరొచ్చి పట్టుకుంటారు? నీటి అడుగు నుంచి వస్తుంది మొసలి, వచ్చి కాలు పట్టుకుంటుంది. ఒకసారి మొసలి వచ్చి కాలు పట్టుకుందా, తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి కాలు తిరగడం మానేస్తుంది, వెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా మళ్ళీ తిరిగి రావలసిన అవసరం లేనటువంటి ప్రదేశానికి, అయ్యో పాపం ఇన్నాళ్ళు తిరిగాడురా, ఇక వీడు తిరగడని వాడికి బహుమానంగా ఒక కొత్త చాప, గడ్డి, 4 కర్రలు, 4 వాహకులు వచ్చి తీసుకుపోతారు. ఇక మళ్ళీ ఆ శరీరం తిరగడానికి రాదు. అందుచేత సంసారమునందున్నటువంటి వాడిని పట్టుకోవడానికి మొసళ్ళుంటాయి. ఆకాశ మార్గమునందు వెళ్ళిన వాడికి ఆకాశం అంటే నిజంగా ఆకాశం అని కాదు. అంటే శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మము. కాష్ అంటే అంతటా ప్రకాశించినది. అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము కన్నా భిన్నముగా ఏదీ లేదు. ఇక్కడున్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మము దీన్ని తొడుక్కున్నటువంటి పంచె నేను ఇలాగే ఉండిపోతాను, ఈ పంచెతో ఇంటికి వెళ్ళి పంచె విప్పేస్తాను, లుంగి కట్టుకోవచ్చు. అంతేగాని అయ్యో పంచ సుందరకాండ మొదటి రోజు ఉపన్యాసం చెప్పావు నిన్ను ఇప్పడమా అని 10 రోజులు దీన్నే కట్టుకు కూర్చుంటే మా ఆవిడ కూడా నువ్వు వేరే గదిలో కూర్చో ఉంటుంది వాసన వచ్చి. అందుకని దీన్ని పట్టు కూర్చుంటామా, దీన్ని ఎంత మగ్నత పెట్టుకుంటామో పెట్టుకోం, కానీ శరీరమునందు మగ్నత పెట్టుకుంటాం. దీన్ని ధరించింది ఆత్మ అన్నవాడికి ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. రమణులకి పుండు పుట్టి నెత్తురు కారిపోతుండేది, ఇలా రక్తం ధార కింద కారిపోతుంటే చూసిన వాళ్ళందరూ భగవన్ అదేమిటంటే అలా రక్తం కారిపోతోందనేవారు. రక్తం కారుతోందా, ఇది ఎర్ర శమంతకమణి చూశారా, ఎర్ర బంగారాన్ని పెడుతోంది, ఎలా కారుతోందో అనేవారు. భగవన్ మీకు పుండు పుట్టింది అనేవారు. నాకు పుండు పుట్టడం ఏమిటి, నాకు పుండు పుట్టదు, నా పుండుకి పుండు పుట్టింది, ఇదే పుండు బాధ పెట్టడానికి వచ్చింది, దీనికో పుండు పుట్టింది, మళ్ళీ నాకు పుండు పుట్టింది అనకండి, నాకు పుండు పుట్టదు, నేను వెళ్ళడానికి చోటు లేదు, నేను ఎప్పుడూ అంతటా ఉన్నాననేవారు భగవాన్. ఆ స్థితిలో నిలబడడం చాలా కష్టం. అదిగో అలా ఉన్నవాడు ఆకాష్ అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మమునందు చరిస్తున్నాడు ఆయన. అందుకని పిబన్నివ బభౌచాపి సోర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం తదృశేష మహాకపి ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కిపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం స్వబంధు వివాంతవాహ తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలం అంటారు. బాగా చీకటిగా ఉన్నప్పుడు దూరంగా ఉండేటటువంటి 2 పర్వత గుహలలో పెద్ద పెద్ద జ్యోతుల్ని వెలిగిస్తే
ఆ రెండు జ్యోతులు వెలుగుతూ ఎలా కనపడతాయో ముందు నుంచి చూస్తే స్వామి హనుమ యొక్క పచ్చటి నేత్రములు అలా కనపడుతున్నాయిట. ఒక పక్కకొచ్చి చూస్తే ఆయన తోక ఇలా పైనుంచి లేచి ఆయన తలకి తగులుతూ ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనస్సులో ఉందిట. వెనక్కి వచ్చి చూస్తే బద్దలైనటువంటి జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఎర్రటి పృష్ఠభాగంతో ఉన్నారట. అటువంటి హనుమ వెళ్ళిపోతుంటే తిమివక్ర జుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతాస్తథ వస్త్రాపకర్షకేణేవా శరీరాన్ని శరీరిణాం. రాత్రి నిద్రపోయినటువంటి వ్యక్తికి శరీరం మీదకి పెద్ద గాలొచ్చి ఒంటి మీద ఉన్నటువంటి బట్ట పైకి లేచిపోతే లోపల ఉన్నటువంటి అవయవములు పైకి కనపడినట్టు సముద్రం మీద హనుమ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తొడల వేగం చేత నీటిని చాప కింద చుట్టి పట్టుకుపోతుంటే అప్పటి వరకు నీటి లోపల దాక్కుని పైకి కనపడనటువంటి పెద్ద పెద్ద మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్లు, పావులు అన్నీ ఒక్కసారి అలా కనపడ్డాయిట. అలా కనపడితే ముఖం నాసికయాతస్యాతామ్రయాతామ్రమాబభౌ సంధ్యాయా సమభిస్పృష్టం అంటారు మహర్షి. ఆ సంధ్యాకాలమునందు మెరిసేటటువంటి సూర్యబింబము ఎంతటి ఎర్రటి కాంతితో మెరిసిపోతుంటుందో అటువంటి ముక్కుతో ప్రకాశిస్తున్నారట. అలా స్వామి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి హనుమని ఎన్ని భంగిమల వర్ణించారో. సముద్ర కెరటములు పైకి లేచి ఆయన వక్షస్థలానికి తగులుతున్నాయిట. ఏమిట్రా ఇంత ఆశ్చర్యమని దేవతలు చూసి ఒక్క గరుడు ఇలా వెళ్ళిపోతుండగా చూశాం. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి, సముద్రం పైకి లేచిపోయిందిట ఆయన తొడల వేగానికి. లేచిపోతే లేచిపోయినటువంటి సముద్ర కెరటంతో పాటుగా పెద్ద పెద్ద పాములు పైకి లేచాయిట. లేచి హనుమ వంక చూసి అనుకున్నాయిట, ఆతత పక్షమారు రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు. ఆ గరుత్మంతుడు తన రెక్కలతోటి సముద్రాన్ని కదిపేసి లోపల ఉన్న పెద్ద పెద్ద పాములు బయటి కొట్టేటట్టు చూసి తన ముక్కుతో కొట్టి పట్టుకుపోతుంటాడు. అలా గరుడు వచ్చాడేమో అనుకున్నాయిట ఆ పావులు. అలా స్వామి హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే అక్కడే సముద్రుడు చూశాడు. చూసి తనలోనే దాక్కున్నాడు మైనాక పర్వతం. మైనాక పర్వతం అంటే బ్రహ్మాండమైన బంగారు పర్వత శిఖరములతో ఉంటుంది. అది సముద్రంలో ఉంది. దాని వంక చూశాడు. చూసి ఒక చిత్రమైన విషయం చెప్పాడు. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హసి. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగరుడనేటటువంటి చక్రవర్తి యొక్క కారణం చేత ఏర్పడ్డాం. ఎందుకని ఆ సగరుడికి 60,000 మంది కుమారులు. వాళ్ళని సగరులు అని పిలిచారు. వాళ్ళు వాళ్ళ తండ్రి గారు చేసేటటువంటి యజ్ఞాశ్వాన్ని ఎవరో ఎత్తుకుపోతే అది పాతాళలోకంలో ఉందేమోనని చూడడం కోసమని గుణపాలు పారలు పెట్టి భూమిని తవ్వేశారు. తవ్వేస్తే అప్పుడు పడినటువంటి గోతుల్లోకి వచ్చి నిలబడినటువంటి నీళ్లకి సాగరములని పేరు. సగరులు తవ్వినటువంటి గోతుల్లోకి వచ్చి నీళ్లు నిలబడ్డాయి కనుక సాగరములని పిలిచారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగరులు. అటువంటి సగర చక్రవర్తి చేత మేము ఏర్పడ్డాం. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామకార్యం మీద ఇవాళ హనుమ వెడుతున్నారు. అందుకని ఆయన కార్యం మీద వెడుతున్నాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతా పురస్సరంగా ఆయనకి కావలసినటువంటి విశ్రాంతినిచ్చి కొద్దిగా కందమూల ఫలాలనిచ్చి పంపించడం మనకి శ్రేయోదాయకం. ఎందుకు శ్రేయోదాయకం? కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. మహాత్ములైనటువంటి వారికి కోపము ఎందుకు వస్తుందంటేట, చేయవలసినటువంటి పనిని చేయవలసిన సమయంలో చేయకపోతే వస్తుందిట. భాగవతంలో చెప్తారు అష్టమస్కంధంలో, ఇంద్రజుమ్న మహారాజు గారు పర్వత శిఖరం ఎక్కి కూర్చున్నారు అష్టాక్షరి మహామంత్రం చేస్తూ. అగస్త్యుడు వచ్చాడు, లేవలేదు, అర్ఘ్యపాద్యాదులను ఇవ్వలేదు. ఒకనాడా నృపుడచ్యుతున్ మనములో నూహించుచున్ మౌనియై ఎకలంక స్థితియున్నచో కలశజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చభూవల్లభ అన్నారు. చెయ్యవలసినటువంటి పనిని చేయవలసినటువంటి సమయంలో చెయ్యకపోతే దానివల్ల అపారమైన పాపం వస్తుంది. వీడు పాపాన్ని మూట కట్టుకుంటున్నాడని మహాత్ములకి కోపం వస్తుంది. అందుకని స్వామి హనుమ పైన వెడుతున్నారు. నువ్వు వెంటనే లేచి ఆయనకి ఆతిథ్యమి. నువ్వెందుకు ఇవ్వాలి? సముద్రపు నీరు ఉప్పు, అది తాగడానికి పనికిరాదు. వానరములకు ఏది ఇష్టం? పర్వత శిఖరములని, పెద్ద పెద్ద చెట్లని, చెట్లకున్న పళ్ళని, తేనె పట్లని, అందులోంచొస్తున్న తేనెని చూస్తే వానరములు ప్రీతి చెందుతాయి. ఒక్కసారి నీ మీద కూర్చుంటారు స్వామి.
కాస్త తేనె తాగుతారు, 2 పళ్ళు తింటారు, అప్పుడు బయలుదేరుతారు. మన పని మనం చేసినట్టు అవుతుంది. నువ్వెందుకు లేవగలవు? ఎక్కడో సముద్రంలో ఉన్న పర్వతం పైకి లేవడం ఏమిటి అని అనుమానం వస్తుందేమోనని సగరుడు చెప్తున్నాడు. నువ్వు పాతాళ శాప్రమేయస్య ద్వారం ఆవృత్య తిష్టసి తిర్యకూర్ధ మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. పూర్వం ఈ పర్వతములన్నింటికి రెక్కలు ఉండేవి. రెక్కలు ఉన్నాయి కదా అని పర్వతాలు ఎగురుతూ వెళ్ళి తమకి కావలసిన చోట దిగేవి. ఓ పర్వతం వచ్చి కాకినాడ మీద దిగిందనుకోండి, ఎంత పరమ ప్రమాదకరమైనటువంటి పని జరుగుతుంది. అందుకని మహర్షులు, జనులు అందరూ గోల పెట్టి ఏడ్చారు. ఆనాడు ఇంద్రుడు ఏం చేశాడుంటే, వీళ్ళకి రెక్కలుంటే ఎగురుతున్నారని తన వజ్రాయుధం బట్టి అన్ని పర్వతాలకి రెక్కలు కోసేశాడు. మైనాక పర్వతానికి కూడా రెక్కలున్నాయి, కానీ వజ్రాయుధం వచ్చి తన రెక్కలు కోసేస్తుందేమోనని భయపడి పైకి లేవలేకపోయింది. ఎంతటి వాడైనా నేనింతటి వాణ్ణి, నేనింత గొప్పవాణ్ణి అంటాడు. నిజంగా తనకి కష్టం వచ్చిందనుకోండి, తన శక్తి తాను మరిచిపోయి అయ్యో అయ్యో అని ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు ఇంకొకడు వచ్చి సాయం చెయ్యాలి. అందుకని ఇలా గుండెలు బాదుకుని నా అంతటి వాణ్ణి నేను అనకు, పరమాత్మ ఎప్పుడో అప్పుడు పరీక్ష పెడతారు. అందుకని ఇంతమైనాకుడు రెక్కలున్నా ఎగరలేకపోయాడు. అప్పుడు వాయుదేవుడు వచ్చి నిన్ను తీసుకెళ్లి నేను దాస్తానని ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. కనపడకుండా సముద్రంలో పడ్డాడు. పడ్డం ఎక్కడ పడ్డాడు? రాక్షసులు పాతాళ లోకంలోంచి చీకటి పడ్డాక భూలోకంలోకి వచ్చేవారు. సముద్ర మార్గంలోంచి, పాతాళంలోంచి, దారిలోంచి వాళ్ళు. ఈయన వెళ్ళి ఆ పాతాళ ద్వారానికి అడ్డంగా పడ్డాడు. చూశాడు ఇంద్రుడు. పోని పడిందేదో బానే పడ్డాడు, నువ్వు అలా ఉండరా అని నేనంటే వాడు ఉండడు. ఇప్పుడు పడ్డాడు కనుక పైకి వస్తేనే రెక్కలు కోసేస్తానని అలాగే కూర్చుంటాడు. వాడు అలా కూర్చుంటే కిందనున్న రాక్షసులు పైకి రారు. బానే పడ్డాడని ఊరుకున్నాడు ఇంద్రుడు. చూడనట్టు తెలుసు ఇంద్రుడికి అక్కడ పడ్డాడని ఊరుకున్నాడు. రెక్కలున్నాయని పైకి వస్తాడా? రాడు. రెక్కలున్నాయి, ఉపయోగం లేదు, అలా పడున్నాడు అంతే. అందుకని ఈయనన్నాడు, ఇవాళ రెక్కలు ఉండి కూడా నువ్వు దాచుకున్నావా, అంతకన్నా పెద్ద ప్రమాదం వస్తుంది అని నోటితో అనకుండా కర్తవ్యమకృతం కార్యం సతామన్యుముదీరయేత్, మహానుభావుడు ఎడుతున్నాడు పైన. అలాంటప్పుడు నీ రెక్కలు దాచుకోకు, లే, పైకి లేచి ఆతిథ్యమి. తిర్యకూర్తమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నీకు పైకి లేవగలవు, అడ్డంగాను పెరగలవు, నీకు ఆ శక్తి ఉంది. అందుకని ఒక్కసారి పైకి లేచి ఆయనకు ఆతిథ్యం ఇమ్మన్నారు. అనేటప్పటికీ ఆ పర్వత శిఖరములు పైకి వచ్చాయిట. ఎలా వచ్చాయిట? ఆ వచ్చినటువంటి శిఖరములు గొప్పతనం ఏమిటంటే అన్ని బంగారు శిఖరములతో పైకొచ్చాయి. సుందరకాండలో ఎంత గొప్ప మాట అన్నారంటే, దర్శయామాస శృంగాని సాగరేడి నియోజిత అని ఆ బంగారు శిఖరముల యొక్క పసుపు రంగు ఆకాశం మీద పడి ఆకాశం అంతా పసుపు రంగు అయిపోయిందిట. అంత మేలిమి బంగారు శిఖరాలు పైకొచ్చాయి. పైకొస్తే వాటికి సకిన్నర మహోరగైహి, పెద్ద పెద్ద పావులు చుట్టుకుని ఉన్నాయి. ఈ పర్వత శిఖరాల్ని స్వామి హనుమ చూశారు. వానరము ఆ పర్వతాల్ని చూడగానే ఏమనుకోవాలి? అబ్బాయి ఎంత పెద్ద పెద్ద పర్వతాలో, ఎంతంత చెట్లో, ఎంతంత కొండలోనో ఒకసారి దిగాలి అక్కడికి. అందున మామూలు పర్వతమా, బంగారు పర్వతం, ఎంత బాగుందో ఈ పర్వతం అనో ఒకసారి దాని మీద దిగాలి. ఆయన అనుకున్నారట, మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. ఉప్పు సముద్రంలోంచి బంగారు పర్వతం బయటికి వచ్చిందా, ఖచ్చితంగా ఇది నాకు విఘ్నం అనుకున్నారట. అనుకుని ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టారట ఆ పర్వత శిఖరాల్ని. కొట్టేసరికి విచూర్ణములై కింద పడిపోయాడు. పిండై కింద పడిపోతే అప్పుడు మైనాకుడు మనుష్యాకారాన్ని ధరించాడు. ధరించి పైకొచ్చి అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆ పైకొచ్చి లేచి నిలబడి హనుమకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, స్వామి హనుమ, అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంటికి వస్తేనే అతిథి పూజ చేసి సత్కరిస్తాం. నువ్వు మహానుభావుడివి, యోగి పుంగవుడివి, స్వార్థం లేనివాడివి, నీకోసం కాక రామకార్యం కోసం ఆకాశ మార్గంలో వెడుతున్నవాడివి. నీ వంటి వాడికి ఆతిథ్యం ఇవ్వకపోతే నా జన్మకి సార్థకత ఏమిటి? అందుకని నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చో, విశ్రాంతి తీసుకో, ఒక్క పండు తిని బయలుదేరి వెళ్ళిపో అని. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయంత ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చెయ్యడం అనేటటువంటిది సంప్రదాయం. నీ తండ్రి వాయుదేవుడు నన్ను తీసుకొచ్చి ఈ సముద్రంలో పడేసి నా రెక్కలు కాపాడాడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి భేదం ఉండదు.
అందుకని నీకు నేను ఉపకారం చెయ్యొద్దు, అందుకని ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగన్నారట. అంటే స్వామి హనుమన్నారట, ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్తా నస్తాతవ్యమిహాంతరే. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ప్రీతోస్మి కృతమాతిథ్యం, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే. నేను చాలా సంతోషించాను మైనాక, కానీ ప్రతిజ్ఞాచమయా దత్త, నేను ప్రతిజ్ఞ చేశాను. ఏమని ప్రతిజ్ఞ చేశాను? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్తత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం అని ప్రతిజ్ఞ చేశాను. రామచంద్రమూర్తి యొక్క కోదండమునందు సంధింపబడి విడిచిపెట్టబడినటువంటి బాణము వెళ్ళినట్టు వెడతానని చెప్పాను. రాముడు ఒకసారి విడిచిపెట్టినటువంటి బాణం వెడుతూ వెడుతూ మధ్యలో ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెడుతుందా? వెళ్ళదు. మరి నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని మధ్యలో ఆగడం ఏమిటి? అందుచేత ఆగను. ప్రీతోస్మి కృతమాతిథ్యం, కానీ నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే. అంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మీ హస్యాప్యతివర్తతే, వేళ మించిపోతోంది, నేను తొందరగా వెళ్ళాలి, అందుకని నిర్బంధించకు అని నువ్వు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే అని ఒక్కసారి ఇలా చెయ్యేశారట. చెయ్యేసి ఆ పర్వత శిఖరములను ముట్టుకుని వెళ్ళిపోయారట మహానుభావుడు. మాట్లాడడం ఎలా మాట్లాడాలో నేర్పుతుందండి హనుమ పాదములు పట్టుకుని ఉపాసన చేస్తే. ఎందుచేత అంటే ఒక్కొక్కడికి ఏ సమయంలో మాట్లాడాలో తెలియదు. చాలా ముఖ్యమైనటువంటి మాట చెప్పడానికి వచ్చి అరగంట మాట్లాడి అవతలవాడిలో సహనం నశించిపోయాక చెప్తాడు. చెప్పడం వల్ల ఈ 29 నిమిషాల ఉపోద్ఘాతం చేతే 30వ మాట అందం చచ్చిపోతుంది. అసలు ఎక్కడ ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో హనుమ పాదములు పట్టుకుంటే వస్తుంది ఆ వాక్కుకి శక్తి. అందుచేత ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అవతలవాడి మనస్సు నొచ్చుకోకూడదు, ఆతిథ్యం ఇద్దామని వచ్చినటువంటి వాడు బాధపడకూడదు. నువ్వు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే, చాలా తృప్తి పొందాను. ఇలా చెయ్యడమో ఏదో చేస్తే అమ్మయ్య ఆయన ముట్టుకున్నారు, సంతోషం. అందులో ఒక్కసారి చెయ్యేసి స్పృశించారు, బయలుదేరి వెళ్ళిపోయారు. గభాల ఇంద్రుడు వచ్చాడు. ఏమనుకోవాలి? మైనాకుడు నేరకపోయి బయటికి వచ్చానరా, వచ్చేసాడరా ఇంద్రుడు అనుకోవాలి. ఆయన వచ్చన్నట్ట, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నట్ట. బయటికి వస్తే నేను రెక్కలు తరిగేస్తానేమోనన్న భయం చేత ఇన్ని సంవత్సరములు దాక్కున్న నువ్వు రామకార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఇవాళ బయటికి వచ్చావు. అటువంటి కార్యం మీద వెడుతున్న వాడి కోసమని బయటికి వచ్చావు కనుక నీకు నేను అభయం ఇస్తున్నాను. నీ రెక్కల జోలికి నేను రాను, హాయిగా ఉండని. రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రం చేత సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి ఆతిథ్యం ఇవ్వకపోయినా ఇస్తానన్నంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. ఇది రామ కథకి, రామ కార్యానికి, రామనామానికి ఉన్న బలం. ఇది చెప్పడం మహర్షి సంకేతించడం. ఇందులో మైనాక పర్వత శిఖరములు పైకి వచ్చాయంటారు. మైనాకుడంతా బంగారం, బంగారు శిఖరములు పైకి రావడం అంటే ఇక్కడ దృష్టిని ప్రదర్శించారు అన్నారు హనుమ. దృష్టిని ప్రదర్శించడం అంటే మైనాక పర్వతము పైకి రావడం అంటే లోభమును గెలుచుట అన్నారు. ఎంతటి మహానుభావుడు అవనివ్వండి, ఐశ్వర్యమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు దాని వెంట పరిగెత్తిన నాళ్ళు అది దొరికి దొరకనట్టు పరిగెడుతుంది. నీతో నాకు సంబంధం లేదు, నిన్ను నేను విడిచిపెట్టేశాను, నాకు ఏదీ అక్కర్లేదు, నాకు ఈ గోచి చాలని మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంత ఐశ్వర్యమో అప్పుడు వచ్చేస్తుంది. ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారో అందరూ అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి మేము ఇది చేస్తామనేవాడోడు, మేము అది చేస్తామనేవాడోడు అందరూ అక్కడే కనపడతారు. ఊళ్ళో ఐశ్వర్యవంతులు అందరినీ చూడాలంటే ఐశ్వర్యం అక్కర్లేదని వదిలేసిన వాడి దగ్గరికి వెళ్ళి నించుంటారు వీళ్ళందరూ. ఇది చిత్రం. వెంట పడితే దొరకదు, వద్దంటే వస్తుంది. కానీ అలా వచ్చింది కదా అని నువ్వు భగవన్మార్గం మీద వెడుతూ ఉండగా మొట్టమొదట వచ్చేటటువంటి సన్మాన సత్కారములకు లొంగి దానికి వశుడవై ఒక్కసారి దిగావా, ఇహ నీ ప్రయాణం లేదు, అక్కడతో సరే ఆగిపోతుంది. రామకృష్ణ పరమహంస చాలా అందమైన కథ ఒకటి చెప్తుండేవారు. పూర్వకాలంలో కలకత్తా నగరంలో ఒక ముంగిస ఒకటి ఉండేదిట. అదో అమాయకం ముంగిస. ఆ ముంగిస ఒక ఇంట్లో ఒక కిటికీ లాంటి దాని పైన ఉన్నటువంటి ఒక కన్నంలో కాపురం ఉండేది. పాపం హాయిగా చక్కగా ఎక్కడి నుంచో వచ్చేది, ఆ పైకి ఎక్కేది, ఆ కన్నంలోకి వెళ్ళేది, చక్కగా ఉండేది. పిల్లలు చూశారు. చూసి ఈ ముంగిస అమాయకం ముంగిసలా ఉందని దాని తోకకో తాడు కట్టి తాడు చివర పెద్ద రాయి కట్టారు.
కడితే ఆ ముంగిస కట్టించుకుంది. కట్టించుకున్న తర్వాత ఆ ముంగిస పాపం అలా గోడెక్కి ఆ కన్నంలోకి వెళ్ళేది. వెళ్ళి పట్టు వదిలేసి అమ్మయ్య కూర్చుందాం అనుకుని ఇలా పట్టు వదిలేది. తోకకి రాయి ఉంది, గబాల వెనక్కి వచ్చేసేది. వచ్చేయగానే అయ్యో మళ్ళీ కింద పడిపోయాను అనుకుని మళ్ళీ పైకి ఎక్కేది. మళ్ళీ పైకెక్కి మళ్ళీ కన్నంలోకి వెళ్ళి ఆ బొర్రులో ఇలా కాళ్ళ పట్టు వదిలి మళ్ళీ ఇలా కూర్చునేది. తోకకున్న బరువు ఏం చేస్తుంది, మళ్ళీ లాగేసేది, మళ్ళీ కింద పడిపోయేది. ఒక్కసారి నువ్వు సన్మానమునకు కాని సత్కారమునకు కాని లోబడ్డావా, నీ భగవంతుని యొక్క ఉపాసన అక్కటితో సరి. రామకృష్ణులు నిర్ద్వందంగా చెప్పేవారు. ఒక రూపాయి కాసు తలగడా కింద పెడితే వివేకానందుడు తల్లడిల్లిపోయారు. ఆ తేళ్ళు జిర్రిలు మీద పాకితే ఎంత కుపితుడైపోతాడో అలా కింద పడి దొర్లేశారు మహానుభావుడు. వివేకానందుడు కిటికీలోంచి చూస్తున్నాడు. వచ్చి అడిగాడు, ఏం అలా దొల్లుతున్నారని. నా శరీరానికి ఇంత మంట పుట్టిందంటే ఇక్కడెక్కడో ధనం ఉందన్నారు రామకృష్ణులు. నేనే పెట్టాను రూపాయి కాసు మీ తలగడా కింద అన్నాడు వివేకానందుడు. గురువులు అలా ఉండేవారు. గురువులంటే వారిని చిత్తాపహార గురువులు అనేవారు. అందుకని వారు నోరు విప్పి మాట్లాడితే భక్తుల యొక్క హృదయాల్ని దోచుకునేటటువంటి వారు. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే గొప్పల కోసమని ఐశ్వర్యవంతులు వచ్చి, భగవన్ 5,000 లీటర్ల ట్యాంకు కట్టమా, 1000 లీటర్ల ట్యాంక్ కట్టమా, 2,000 లీటర్ల ట్యాంక్ అయితే రేపు పొద్దున్న ఆశ్రమానికి ఏదైనా ఉత్సవానికి 2,000 మంది భోజనానికి వచ్చినా బాగుంటుంది అనుకుంటున్నాం, మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఇటు కట్టమా అటు కట్టమా మీరు చెప్తే రేపటి నుంచి పని మొదలెట్టేస్తామంటే అన్నీ విని భగవాన్ అనేవారు, నువ్వు ఏ తొట్టి కట్టక్కర్లేదు, నువ్వుగా ఉండి నువ్వెవరో తెలుసుకుంటే చాలా తొట్లు కట్టినట్టే. తప్ప ఎప్పుడైనా అందరూ గిరి ప్రదక్షిణానికి ఎడదాన్ని రమ్మంటే భగవన్ మీరు సిద్ధమేనా అంటే సిద్ధం అవడానికి నాకేముంది, గోచి గుడ్డ, పైన తువ్వాలు, ఈ చేతి కర్ర, ఇవి తప్ప నా అన్నవి ఏం లేవు, నేను సిద్ధం అవడానికి నాకంటూ ఏమీ ఉండదు. అందుకే ఆశ్రమంలో భోజనం కూడా భగవాన్కి అని వేరే భోజనం ఉండదు. అందరికీ కలిపి ఒకసారి గంట కొడతారు భోజనానికి రమ్మని. అందరితో పాటు ఆయన వెళ్ళి నిలబడేవారు, అందరితో పాటు లోపలికి వెళ్ళేవారు, అందరితో పాటు కూర్చునేవారు. ఒక లడ్డు ముక్క తీసుకొచ్చి ఎక్కువ విస్తట్లో వేశారా ఒప్పుకునేవారు కాదు. ఇది పరమేశ్వరుడు తింటున్నాడు, అందులోనూ ఉన్నాడు ఇందులోనూ ఉన్నాడు, వాడు తప్ప వేరొకడు లేడు. అందుకని అంతే, అందరికీ అదే పదార్థం. అందరితో తినేవారు, అందరితో చేకడుక్కునేవారు, అందరితో వెళ్ళిపోయేవారు. ఇది మీ ఆశ్రమం అంటే ఎన్నడూ అంగీకరించేవారు కాదు. నా ఆశ్రమం ఏమిటి, నాకు ఆశ్రమాలు లేవు, నాకున్నది ఇంతే. మహానుభావుడు ఎంత తృప్తి అంటే ఆయనకి ఒక తువ్వాలు ఉండేది పైన వేసుకునే కండువా. విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా ఆశ్చర్యకరమైన మాట రాశారు. బాగా చలేస్తే అరుణాచలంలో అది తీసి కంఠానికి చుట్టుకునేవారు, ఆ తువ్వాలని చుట్టుకుని పడుకునేవారు. ఇవి పెట్టుకున్నదో గోచి, అది కూడా 10 మంది బాగుండదంటే పెట్టుకున్నారు, లేదా గోచి కూడా లేదు చాలా కాలం. అలా పడుకునేవారు, బండల మీదను రాళ్ల మీద పడుకుని ఉండేవారు మహానుభావుడు. పడుకుని ఉంటే ఒకనాడు ఆ గోచి తీసి దాన్ని జాడించి ఓ చెట్టు తొర్రలో పెట్టి ఎక్కడికో వెళ్ళారు గుడి దగ్గరికి. అసలు రోజు దీన్ని చెట్టు తొర్రలో పెట్టి అందరూ వెళ్ళిపోయాక ఆరేస్తారు, ఏమిటి దీని కథా కమామిషు చూడాలని శిష్యులు ఆ తువ్వాలు విప్పారు. విప్పి చూస్తే ఆ గోచీలో గోచి అనబడేటటువంటి దారముల సమూహం కన్నా కన్నాలు ఎక్కువ ఉన్నాయి. ఉంటే వాళ్ళు రమణులు వచ్చాక అన్నారు, మీకు కోటీశ్వరులు శిష్యులు ఉన్నారు, ఒక గోచీకి లేదా భగవన్ మీకు ఒక గోచీ కావాలని అడిగితే ఇవ్వరా అంటే రమణులు అన్నారు, ఎవరన్నారు ఆ గోచీకి కన్నాలున్నాయని. దానికి ఇంద్రుడు ఆవహించాడు, సహస్రాక్షుడు, అందుకని 1000 కన్నాలు. ఇంద్రుణ్ణి నేను గోచీగా పెట్టుకుంటున్నాను, నాకెంత తృప్తి, మీరు పెట్టుకోగలరా ఇలా అని అడిగేవారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. బుట్టతో లడ్డులు పంపిస్తే లడ్డు తాను తినేవారు కాదు, అందరికీ పంచి గంజి సంకటి తెచ్చి తలుపు చాట్న నించుందో ముసలావిడ. అక్కడికి వెళ్ళి నాకు ఈ లడ్డూలు ఇష్టం లేవవా, సంకటి తెచ్చావా, ఎంత ఇష్టమో నాకు ఈ సంకటి, ఇలాగి అని గంజి సంకటి తాను తాగేవారు. ఇది రమణులంటే, ఇది జ్ఞానంటే, ఇది పరమాత్మతత్వాన్ని దర్శనం చేయడం అంటే, ఇది విషయభోగమునకు లొంగకుండా ఉండడం అంటే, ఇది జ్ఞానమునందు సిద్ధి పొందడం అంటే, ఇది తాను బ్రహ్మమునందు నిలబడి 10 మందికి ఆదర్శవంతముగా ఉండడం అంటే, తాను సన్మానమునకు సత్కారమునకు వశుడు కాలేదంటే కానితనం లొంగడమే.
అందుకని అలా లొంగిపోవడం ఎలా ఉంటుందో, బంగారు పర్వత శిఖరముల మీద దిగకుండా, అలాగని తిరస్కరించకుండా, అహంకారంతో మాట్లాడకుండా, స్పృశించి వెళ్ళిపోవడం ఎలాగో, ఎంత కమ్మతనంగా మాట్లాడచ్చో, బ్రహ్మము నుండి ఎలా రమించచ్చో, బ్రహ్మదర్శనం చేసేవాడు ఎలా ఉంటాడో నేర్పింది సుందరకాండ. ఇదా సౌందర్యం? ఏది సౌందర్యం? ఈ సౌందర్యం చూపించారు కాబట్టి సుందరకాండ. ఏది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న అందం ఏమిటి నాకు చెప్పండి? ఆయన ఏం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటారా? పౌడర్ రాసుకుంటారా? ఏమిటి రాసుకుంటారు? చంద్రశేఖరేంద్ర సరస్వతి సౌందర్యం. మహానుభావుడు ఒక్కనాడు విస్తరి వేసి భోజనం పెడితే వంటవాడు అడిగాడు, ఇవాళ ఈ పప్పు ఏమిట్రా అని అడిగారు. అడిగితే ఫలానా ఆకుకూర పప్పు అండి అన్నాడు. చాలా బాగుంది అన్నాడు. మరునాడు అదే పప్పు వేసాడు వాడు. వేస్తే ఆ పప్పు తిన్నారు. బాగుందా అన్నాడు. తల పంకించారు. 3వ నాడు అదే పప్పు వేశారు. వేస్తే ఆ పప్పు తిన్నారు. 4వ నాడు మళ్ళీ భోజనం వడ్డిస్తున్నారు. స్వామి అన్నారు, ఇవాళ నేను భోజనం చేయడం లేదు అన్నారు. 1 రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, వారమైంది, 10 రోజులైంది, భిక్ష చెయ్యట్లేదు. చేయకపోతే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి భిక్ష చేయలేదేమని అడగరు పీఠాధిపతుల్ని. ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు వెళ్ళి సంస్కృతంలో అడగాలి, మీరు ఎందుకు భిక్ష చెయ్యట్లేదు స్వామి అని అడిగారు. అడిగితే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, నేను ఎక్కడికైనా వెడితే కంచి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వస్తున్నారని చెప్తారు. నేను ఒక పప్పు యొక్క రుచికి నా నాలుక లొంగి పప్పు బాగుంది అన్నాను. పప్పు బాగుంది అన్న కారణం నా నాలుక వశమైంది ఆ రోజున. ఆ మాట నేను అన్నందుకు వంటవాడు 3 రోజులు నాకు ఆ పప్పు పెట్టాడు. రేపు పొద్దున్న నేను ఎక్కడికైనా యాత్రకు వెళ్ళినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమో అని జగత్తంతా వ్యాప్తి చెందుతుంది. జగద్గురువుని పిలిపించుకుని జగద్గురు శంకర భగవత్పాదులు అధిష్ఠించినటువంటి పీఠములకు పీఠాధిపతినై ఒక పప్పు రుచికి లొంగిపోయిన నాలుకతో ఉన్నవాడిని 100 మందికి సందేశం ఇవ్వనా? అందుకని ఈ నాలుకకి రుచి తెలియకుండా ఉండడానికి 10 రోజులుగా ఆవు పేడతో శుభ్రం చేస్తున్నానన్నారు. ఇది చంద్రశేఖరేంద్రులంటే. ఒక పొరపాటు జరిగితే 1000 మందికి చెప్పుకుని జీవితంలో పొరపాటు జరగకుండా చూసుకున్నారు. అందుకని వాళ్ళు మహాత్ములయ్యారు. ఎంత ఐశ్వర్యమున్నా వారికి లెక్కలేదు. ఎప్పుడూ భగవానుడే, ఎప్పుడూ భగవానుడే. ఆవు పాలతో కామాక్షి అమ్మవారికి అభిషేకం చేసి చెన్నై వెళ్ళిపోతే అమ్మవారు కల్లోకి వచ్చింది మహానుభావుడికి. శంకర, అభిషేకం చేసి వెళ్ళిపోయావు, తల అట్టలు కట్టేసింది, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు అభిషేకం చేస్తావు, ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తావు అంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో గోడ కట్టేసి తాళాలు తీసేవారు కాదు, గవర్నమెంట్ అనుమతి ఉంటే తప్ప. ప్రత్యేక పర్మిషన్ తీసుకుని రాత్రికి రాత్రి తలుపులు తీసి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపీఠానికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అంతటి మహాపురుషులు నడయాడిన భూమి. అటువంటి వారు ఏ ఐశ్వర్యమునకు లొంగుతారు? వారు రామేశ్వరంలో శంకర భగవత్పాదులకి ఆ తర్వాత అష్టాదశ పీఠములకు ప్రతీకగా పీఠం కట్టవలసి వస్తే కోటీశ్వరులు వారి ముందుకొచ్చి భగవన్ ఈ సొమ్ము తీసుకోండి అని అడిగారు. కాదు కాదు, అది నిర్మించడానికి పేదల పావలా కాసులు నాకు కావాలి అని వెళ్ళిన చోటల్లా జోలె పట్టి ఆ డబ్బుతో అటువంటివి నిర్మాణం చేశారు. అందుకని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నడిచే దేవుడని పేరు సంపాదించుకున్నారు. ఇది మహాత్ముల యొక్క నడువడి. అందుచేత అటువంటి వారు వశులు కారు. సన్మానమునకు లొంగకపోవడం అంటే కేవలం నోటి మాట కాదు. మైనాక పర్వతము మీద హనుమ దిగకపోవడం అంటే ఎంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవారో చూడండి. మహానుభావుడు దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం. ఎందుకురా తిరుగుతావు క్షేత్రాలు? ఇన్ని క్షేత్రాలు తిరిగితే ఏమొచ్చిందిరా నీకు? నీ మనస్సును ఎప్పుడైనా నిర్మలంగా ఉంచుకునే ప్రయత్నం చేశావా? లేని దానికి ఎన్ని తిరిగి నీకు ఉపయోగం ఏమిట్రా? ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః అంటాడు. ఇంద్రియములు లాగేస్తుంటాయి, లోభము లాగేస్తూ ఉంటుంది. అటువంటి దానికి అతీతముగా కేవలము బ్రహ్మము తప్ప నాకు ఒకటి అక్కర్లేదని తిరగగలిగిన వాడెవరున్నాడో వాడు మహాపురుషుడు. ఇంతంత దోమలు వచ్చాయి అరుణాచలంలో. ఒకసారి ఒక దోమ కాటు వేస్తే అందులోంచి పంపులోంచి రక్తం వచ్చినట్టు కారేది. ఊరంతా అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తిరువణ్ణామలైలో ఎవ్వరూ లేరు. ఒక పర్వత గుహలో ఉండేవారండి రమణ మహర్షి. రమణ మహర్షి ఎన్నడూ గదుల్లో ఉండలేదు, పర్వత గుహల్లో ఉన్నారు చాలా కాలం. ఆయన
గుహలో పడుకుంటున్నటువంటి రమణుల అంతేవాసులు, స్వామి ఇంతంత దోమలు కరిచేస్తున్నాయండి, మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోదామన్నారు. అన్నారు. మరునాడు అందరూ పెట్టే ముల్లే సర్దేసుకున్నారు. భగవాన్ మీరు బయలుదేరండి అన్నారు. ఎక్కడికి అన్నారు. అంటే తిరుపతి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, ఇక్కడ దోమలు కరుస్తున్నాయి అనుకున్నాం కదా అన్నారు. దీన్ని కరుస్తున్నాయి అన్నారు. మరి శరీరాన్ని కరుస్తున్నాయి కదా అన్నారు. అదొకటి ఉందా అన్నారు. ఇంకా ఆయన్ని ఎవడు తీసుకెళ్ళగలడు? దోమలు కరిచినా, చిరుత పొలలు వచ్చినా, ప్లేగు వ్యాధి వచ్చినా, అన్నం తిన్నా, అన్నం తినకపోయినా, చుట్టూ కోతులు వచ్చినా, కాళ్ళ మీద పాములు పాకినా అదే చిరునవ్వు, అదే బ్రహ్మానందం. తుదన సర్కోమా పుట్టి రక్తం ఇలా కారిపోతూ జలగలతో పట్టించి రక్తం లాగించి జలగల్ని పట్టి పీకితే మాంసం నోట్లో పెట్టుకుని జలగలు ఊడిపోతే వాటి మీద ముగ్గు జల్లితే అవి ఆ నెత్తురు తాగి పడుకుంటే ఓహో వీటికి బ్రాహ్మీ స్థితి వచ్చిందే అని జలగలనని 104 జ్వరంతో శరీరం ఊగిపోతుంటే కళ్ళు ఎర్రబడిపోయి ఒళ్ళంతా పొక్కులొచ్చి కదిలిపోతుంటే భగవన్ మీరు కదిలిపోతున్నారు అంటే దీనికి శివతాండవం వచ్చిందన్నారు. ఇది బ్రహ్మమునందు చిరించడం అంటే, దీని ఎందు అనురక్తి లేకపోవడం అంటే, అదంత తేలికగా వచ్చేదా మైనాకుణ్ణి స్పృశించి వెళ్ళిపోవడం అంటే, దాన్ని దాటలేక ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అలాంటి స్థితి రాగలిగితే జీవితంలో అంతకన్నా గొప్పతనం ఏమిటి? సంగము గొప్పతనం కాదు, భేదము గొప్పతనం కాదు, ఒకరిని ధిక్కరించి మాట్లాడడం గొప్పతనం కాదు, ఇలా మృదువుగా మాట్లాడడం గొప్పతనం, ఇలా సత్కారాన్ని తిరస్కరించడం గొప్పతనం, ఇలా బ్రహ్మమునందు నిలబడడం గొప్పతనం. ఇది స్వామి హనుమ చేశారు. ఆయన పాదములు పట్టుకున్నావా నీకు అటువంటి జ్ఞానం ఇస్తారు. అందుకని ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురే శోపనీయతాం తరతే కార్యకాలోమే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్తా నస్తాతం వ్యభిహాంతరే అన్నారు. అందుకని ఆ పర్వత శిఖరములను ఒక్కసారి స్పృశించి ముందుకెళ్ళిపోయారు. చూశారు ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ, అబ్బో ఏమి మహత్కార్యాన్ని చేశారా స్వామి ఇవాళ అని. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర అన్నారు నాగమాత సురసని పిలిచి. అమ్మా ఈ స్వామి చూడమ్మా ఎలా వెళ్ళిపోతున్నాడో, దేనికి లొంగకుండా, ఒక్కసారి నువ్వు వెళ్ళి పెద్ద నోరు తెరిచి విఘ్నం కల్పించమ్మా అన్నారు. లోభానికి లొంగలేదు, భయానికి లొంగుతాడేమో చూద్దామనుకున్నారు. సురస ఎదురొచ్చింది. ఆవిడ నాగమాత, సూర్యుడి కాంతి వంటి కాంతి కలిగినటువంటిది. ఆవిడ ఎదురొచ్చింది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం అమాననం. హనుమ నేను నిన్ను తినేస్తాను అని నా నోట్లో ప్రవేశించు అంది. తినేసేది తాను తినేయకుండా తన నోట్లోకి వెళ్ళమండం ఏమిటి అంటే చేత్తో కూడా పట్టుకుని నోట్లో వేసుకోదు ఆవిడ. అందులో నోట్లో ప్రవేశించు అంది. ఆ మాట వింటే ఇంకొకడైతే ఏమవుతాడు, కొంచెం భయపడాలి. ఏమిటో అక్కడ బంగారం పర్వతాలు అనవసరంగా వదిలేశాను, కూర్చోమంటే కూర్చోలేదు, అక్కడ కాసేపు కూర్చున్నా కూడా వదిలిపోనేమో, ఈవిడ వెళ్ళిపోయేదేమో ఏ పక్క కన్నాను, అనవసరంగా ఈవిడొచ్చింది నా నోట్లో దూరంటోంది, ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకోవాలి. మహర్షి అన్నారు ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు. చాలా సంతోషమైన ముఖంతో ఆయన సమాధానం చెప్పారు. అక్కడ బంగారు పర్వత శిఖరములు వచ్చి కూర్చోమన్నప్పుడు అదే సంతోషం, నా నోట్లో దూరవయ్యా అని సురస వచ్చినప్పుడు అదే సంతోషం. ఈ స్థితిలో ఉండడం బ్రహ్మమునందు ఉండడం. అందుకని ఆ సురసతో ఆయన అన్నారు, అమ్మా నీ నోట్లో ప్రవేశించడానికి నాకేమి ఇబ్బంది లేదమ్మా, నీ నోట్లోకి వచ్చేస్తాను. కానీ అదిగో రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్య చపిభార్యయ. రామకథ 1కి 10 మాటలు చెప్తారు సుందరకాండలో. ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తారు హనుమ. అమ్మా దశరథ మహారాజు గారి కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తన సోదరుడైన లక్ష్మణుడితో భార్య సీతమ్మతో కలిసి అరణ్యములకు వెళ్ళారమ్మా. ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి పనుపున బయలుదేరానమ్మా. అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మ ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్పొచ్చి నీ నోట్లో దూరిపోతానమ్మా, ఇది సత్యం అమ్మా, నేను అబద్ధం చెప్పట్లేదు, నీ నోట్లోకి వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టమ్మా అన్నారు. ఆవిడందరి కుదరదయ్యా, ఇది దేవతలు ఇచ్చినటువంటి వరం, అందుకని నా నోట్లోకి నువ్వు వెళ్ళవలసిందే. అయితే అమ్మ నన్ను మింగగలిగినంత నోరు తెరువు అన్నారు. 20, 30, 30, 50, 50, 70, 70ని అకామిడేట్ చేయడానికి 90. ఆవిడ నోరు పెరుగుతోంది, ఈయన రూపం పెరుగుతోంది. ఒక్కసారి చూశారు, ఆ నోటి లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చేసారు. ఆవిడ ఏమంది, నా నోట్లో ప్రవేశించండి. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసి త్వరస్తవ.
అమ్మా నీ నోట్లోకి రమ్మన్నావు కదూ, వెళ్ళాను, బయటకు వచ్చేసాను, ఇంకా నేను వెళ్ళొస్తానమ్మా, సీతమ్మ తల్లి దర్శనం చేసుకొస్తాను అన్నారు. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం అని నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళవయా స్వామి హనుమ, సీతారాములను కలిపినటువంటి గొప్ప మహాపురుషుడు అనేటటువంటి కీర్తిని నువ్వు గడించదవుగాక అని సురస ఆశీర్వచనం చేసింది. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రఘవేణ మహాత్మన, సీతారాములను కలిపిన వాడవన్న కీర్తి నీకు దక్కుతుంది. ఏమిటి ఆయన ఏమని పెట్టి చెప్పారు అమ్మవారికి? అమ్మ ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే అన్నారు. ఎవరా దాక్షాయణి? ఆ దాక్షాయణి అమ్మవారు. అమ్మవారికి అక్కడ లంకలో ఉన్న అమ్మవారికి తేడా లేదు. అమ్మవారు బుద్ధి బలం ఎంతో ఉంటే తప్ప రేపు పొద్దున్న 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకెళ్ళి కాంచనలంకలో ప్రవేశించి రాక్షసుల్ని ఎదిరించి శోధించి సీతమ్మ దర్శనం చేసి రావణాసురుడి ఎదురు నిలబడి తన మాటల చేత భయాన్ని కల్పించి రావణాసురుడు మానసికంగా చచ్చిపోయేటట్టు చెయ్యగలిగినంత బుద్ధి బలం కావాలి. దానికి పదును పెట్టింది అమ్మవారు దాక్షాయణి రూపంలో వచ్చి. అందుకని దాక్షాయణి నమోస్తుతే అన్నారు. అని ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఊర్ధ్వమూలమధశ్చైవ వీక్షమానస్తత కపిః దదృశేష మహత్సత్వ బుద్ధితం లవణాంభసి తదృష్ట్వా చింతయామాస మారుతిం వికృతాననం కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం. ఇక్కడ సింహిక కనపడింది. ఆ సింహిక దానికి నీడ పట్టి లాగేసేటటువంటి అలవాటు ఉంది. పైన స్వామి వెళ్ళిపోతున్నారు, అది చూసింది. చూసి ఓహో ఎంత అదృష్టంరా, ప్లవంతు తం దృష్ట్వా సింహికా నామరాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి, ఇన్నాళ్ళకి నాకు తగిన ఆహారం దొరికిందిరా, ఎంత పెద్ద ప్రాణి విడుతోంది ఆకాశంలో, దీన్ని పట్టుకు తింటానంది అని గట్టిగా నీడ పట్టుకుంది. పట్టుకునేసరికి సముద్రంలో విడుతున్నటువంటి ఓడ అల్లల్లాడినట్టు స్వామి యొక్క గమనంలో తేడా వచ్చింది. ఓహో నన్ను ఎవరో ప్రతిబంధకమైనటువంటిది వచ్చిందనుకున్నారు. జ్ఞాపకానికి వచ్చింది. పైకి కిందకి చూశారు. సుగ్రీవుడు చెప్పాడు, దక్షిణ దిక్కునకు వెళ్ళేటప్పుడు లవణ సముద్రంలో వెడుతూ ఉండగా నీడ పట్టి ఆపగలిగినటువంటి ఒక మహాసత్వం ఉన్నది అని చెప్పాడు. బహుశः రాక్షసి పట్టుకున్నది అనుకున్నారు. అని చూశారు కిందకి. అది పైకి నోరు తెరిచి వస్తోంది హనుమని మింగడానికి. వెంటనే పెద్ద స్వరూపాన్ని పెంచేశారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం అని ఆ సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. తెరవగానే స్వామి చూసి ససించప్యాత్మకాయం బహువ అంగుష్టమాత్రక బొటన వేలంత వారైపోయారు. అయిపోయి ఆ సింహిక కడుపులోకి వెళ్ళారు. వెళ్ళి ఆవిడ మర్మావయవములను తన గోళ్ల చేత త్రుంచేశారు. త్రుంచేసి మళ్ళీ బయటికి వచ్చారు. గిలగిల కొట్టుకుంది, మరణించింది. సముద్రం మీద ఆవిడ శరీరం తేలిపోయింది. ఇక్కడ స్త్రీయే, అక్కడ స్త్రీయే. ఇందాక వచ్చినది సురస, ఇప్పుడు వచ్చినది సింహిక. సురసని చంపరు, నమస్కరిస్తారు. సింహికని భంజిస్తారు. ఈ సురసని చంపినప్పుడు మతి అంటారు, సురసని మన్నిస్తే మతి అంటారు, సింహికని భంజిస్తే దాక్ష్యము అంటారు. ఈ 4 ఎక్కడున్నాయో అక్కడ మంగళము అంటారు, విజయము అంటారు. ఏమిటి దీనిలో ఉన్న గొప్పతనం అంటే ఇందులో మనస్సుని త్రిప్పుటను నేర్పారు అన్నారు. ఇది సౌందర్యం. సౌందర్యం అంటే సుందరకాండలో బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి అంతఃసౌందర్యం? నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానని 1000 మాటలు తన నోటితో చెప్పుకుంటున్నటువంటి వాడు చిట్ట చివరికి తను చేసినటువంటి పుణ్యం ఏమి చెయ్యినటువంటి బ్యాలెన్స్కి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే ఒక్కసారి తిరుపతి వెళ్ళి కనపడ్డ ప్రతివాణ్ణి పిలిచి, ఎప్పుడైనా వెళ్ళావా తిరుపతి? మొన్న తిరుపతి వెళ్ళొచ్చాను, 3 మాటలు దర్శనం చేశాను అంటున్నాడు అనుకోండి. ఇలా అన్నప్పుడల్లా అందులోంచి మైనస్ చేస్తారు. నువ్వు చేసావు కదా, నువ్వు చేసావు కదా, లేదా నువ్వు కదా చేసిన వాడివి అని ఓ పుణ్యం తీసుకొచ్చి వాడి ఖాతాలో పారేస్తారు. ఆ పుణ్యానికి పాపానికి తేడా ఏముండదు. పుణ్య ఫలితాన్నైనా పాప ఫలితాన్నైనా మనస్సు అనుభవిస్తుంది. ఎందుచేత పుణ్య ఫలితం ఉన్నటువంటి వాణ్ణి బంగారు గొలుసులతో కట్టినట్టు, పాప ఫలితం ఉన్నవాణ్ణి ఇనుప గొలుసులతో కట్టినట్టు. బంగారు గొలుసుల చేత కట్టబడిన వాడు ఇనుప గొలుసుల చేత కట్టబడిన వాడిని చూసి ఓరి వెర్రాడా నిన్ను ఇనుప గొలుసులతో కట్టేశారా అన్నాడు అనుకోండి. ఏమిటి వీడి గొప్ప,
వీడు ఏమైనా కదులుతాడా? వీడిని కట్టేశారు, కాకపోతే ఇది బంగారు గొలుసు, అది ఇనప గొలుసు. వాడు సంసారమనందు ఉంటాడు, వీడు సంసారమనందు ఉంటాడు. వాడు ఏసీ రూమ్లో పడుకుంటాడు, కానీ అసలు నిజమునకు వాడికే బెంగ ఎక్కువ. కరెంటు పోయిందా వాడు పడ్డ బాధ ఎవ్వడూ పడడు. వీడే ఒక రకంగా క్షేమం. ఎందుచేత వీడికి చెట్టు కింద పడక అలవాటు, దొంగ వస్తాడన్న బెంగ లేదు, హాయిగా పడుకుంటాడు. ఆఖరికి వీధిలో తిరిగే కుక్కలు కూడా వీడి దగ్గరికి వస్తే మురుగుతాయి. ఇంట్లోకి గోడ దూకి వెళ్ళిపోతే మా డ్యూటీ కాదని ఊరుకుంటాయి ఇవి. కొంచెం చీకటి చీకటి పడుతుండగా రోడ్డు పక్కన ఉన్నటువంటి పాకలకి దగ్గరగా మీరు నడవండి, అప్పటిదాకా పడుకున్న కుక్క భౌ అంటుంది, ఆ పాకకది కాపలా కాస్తుంది. పరమేశ్వరుడు వాడికి అంత రక్షణ కల్పించి ఏర్పాటు చేస్తాడు. వీడు పెంచుకున్న కుక్క నిద్రపోతుంది ఆ సమయానికి. అందుకని నేను చేశాను నేను చేశాను నేను చేశానని ఎంత చేసినా తాను చేస్తూ ఉంటాడు, ఫలితం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? అది అనుభవించడానికి మళ్ళీ వస్తూ ఉండాలి, మళ్ళీ వస్తూ ఉండాలి, మళ్ళీ వస్తూ ఉండాలి. చిన్న మార్పు అంతే, అందులో పెద్ద తేడా ఏముండదు, మాట మారుతుంది అంతే. నేను చేశాను అనడు. పరమేశ్వరుడు నా యందు అనుగ్రహించి నన్ను తిరుమల తీసుకెళ్ళాడండి అంటాడు. స్వామి నన్ను అనుగ్రహించి 3 మార్లు దర్శనం ఇచ్చాడండి, నాతో అష్టదళ పాద పద్మారాధన సేవ చేయించుకున్నాడు, 1973లో ఓసారి స్వామి నాతో కళ్యాణం చేయించుకున్నాడు, ఇప్పటికొక 8 మాటలు నాతో సుందరకాండ చెప్పించాడు అంటాడు. ఇప్పుడు కర్తృత్వం ఎవరి మీద పడింది? వాడి మీద పడింది. ఇప్పుడు తనకే ఉంది, తనకేం లేదు. మాట మార్పు. ఈ మాట మార్పు పైకి చెప్పేస్తే కుదురుతుందా అండి? లోపల లేనిది పైకి రాదు. లోపల ఏ భావన ఉందో అదే మాట రూపంలో వస్తుంటుంది. మాట మారిందంటే మనసు మారింది. దీని కొరకు సహస్రనామార్చన. లేకపోతే 1000 నామాలు ఎందుకండి? పోనీ 1000 నామాలు చెప్పేస్తే విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మొదలుపెట్టి చిట్టజవర మనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చరందకి అని చెప్పేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామములు నాకు పూర్తిగా తెలిసిపోయాయి, నాకన్నా అధికారి ప్రపంచంలో లేడు అని మీరంటే నీ అంత వెర్రివాడు లేడు అంటారు. ఎందుకంటే సహస్రం అంటే అనంతము. అనంతమైన నామములు నువ్వు చెప్పలేవని 1000 తీసి నీ చేతికి ఇచ్చాం, అవి చదివి నాకు అన్నీ వచ్చంటావేంటి, నీకేం రాదంటారు వెంటనే. అందుకని మరి ఎందుకు అవి అంటే వాటికి చివర నమః పెడతారు, ముందు ఓం పెడతారు, అందుకు మీకు ఇచ్చింది. వాటిని పెట్టి ఏం చేస్తారు? ఓ పువ్వు తీయడం, ఓం నిధన పతయే నమః, ఓం నిధన పతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః. ఎందుకని మాటలు నమః 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 అంటును అంటే అకార ఉకార మకారముల చేత మీకు పరమాత్మకి ఉండేటటువంటి సంబంధమును చెప్పి అజాయమానో బహుధా విజాయితే అని శృతి చేత పొగడబడినటువంటి పరమాత్మ పాంచభౌతికమైనటువంటి శరీరములో ప్రవేశించవలసినటువంటి అగత్యము లేనివాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని తన చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసమని ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి స్థితిలో పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఈ కన్నులతో చూడడానికి వీలుగా కదలాడితే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని పిలిచామంది పురుష సూక్తంలో 16వ మంత్రం. అటువంటి పరమాత్మని నువ్వు నీ స్వరూపాన్ని అనుసంధానం చేస్తూ స్వామి ఇది నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు ఇదంతా నీది 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 అని నీలో ఉన్న అహంకారాన్ని పరిమార్చుకోవడం కోసం రోజు కనీసం సమయం లేకపోతే 108 మాటలైనా ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఇదేది నాది కాదు, ఇది నేను కాదు, ఇల్లు నేను కాదు, ఈ ఐశ్వర్యం నేను కాదు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నేను కాదు, ఆ పిల్లలు నేను కాదు, వాళ్ళలో ఉన్న మేధస్సు నేను కాదు, వాడికి వచ్చిన ఆర్ఏసీ సీటు నేను కాదు, ఇవన్నీ ఎవరు? సుమేధ మేధజోధన్య సత్యమేధాధరాధర. నా కొడుకులో మేధస్సు నువ్వయ్యావు, నాలో ఉన్నటువంటి బలం నువ్వయ్యావు, నా ఐశ్వర్యం నువ్వయ్యావు, నా భార్యాస్వరూపంలో నాకు యశస్సుని ఇచ్చిన వాడివి నువ్వయ్యావు, నా పిల్లల్ని నువ్విచ్చావు అని ఈ పేర్లతో చెప్తూ నమః 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 నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు నాది కాదు నాది కాదంటూ లంపటాన్ని విడిపించుకుంటే అయ్యో నాది కాదు నాది కాదని ఇంత కొట్టుకుపోతున్నాడు వీడని కాదు కాదన్నవాడిని ఆయన వచ్చి కౌగులించుకుంటాడు. దీనికోసమని అన్ని మాటలు నమః. ఇన్ని మాటలు నమః పూజలో చెప్పి మనస్సు అక్కడ నిలబడక బయటికి వచ్చినప్పుడల్లా నేను చేశాను నేను చేశాను నేను చేశానని ఇచ్చింది రూపాయి, మైకులో 1000 మాటలు ప్రతిజ్ఞ, పెద్ద పెద్ద కటౌట్లు, దానికింత బోర్డు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమవుతుంది? దానివల్ల ఫలితం ఇదంతా నేను చేస్తున్నానని నువ్వు చేసుకుంటే ఆఖరికి ఆ ఫలితము నీ ఖాతాలో వచ్చి పడిపోతుంది.
పడిపోతే ఏమవుతుంది? దాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది. అందుకని నమః నమః నమః, నాది కాదు నాది కాదు నాది కాదు అని విడిచిపెట్టడమే సురసలోకి వెళ్ళి బయటికి వచ్చేయడం. చెయ్యకూడదా మంచి పని? చెయ్యాలి. విహిత కర్మాచరణము చెయ్యకూడదా? చెయ్యాలి. సంధ్యావందనం చేయకూడదా? చేసి తీరాలి. రోజు అభిషేకం చేయకూడదా? చేసి తీరాలి. అర్చన చెయ్యకూడదా? చేసి తీరాలి. చిట్ట చివరి ఏమనాలి? అనే అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజ్యాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనకపోతే వచ్చిన నష్టమేం లేదు. మీరు లక్ష్మీనారాయణులుగా కొలవండి. నామంతో రూపంతో ఏముంది? ఉన్నది పరమాత్మతత్వం. అక్కడే చెప్పేస్తున్నారు మంత్రపుష్పంలో, నీవారస్సూకవత్తం వి పీతాభాస్వత్యనూపమా అని. నీవారసూకం అంటే వడ్డు గింజతో గీరుకుంటే ఎంత మొన గీరుకుంటోందో అంత రూపంలో పరమాత్మ ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆయనకు అసలు రూపం ఉందా? ఆయనకి రూపం లేదు. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతున్నాడు అంతే. ఆయన నువ్వు లలితా సహస్రం పేరు పెట్టి స్త్రీనామంతో పిలిచినా పలుకుతున్నాడు. నువ్వు శ్రీ మహావిష్ణువుగా పిలిచినా పలుకుతున్నాడు. నువ్వు శివుడని పిలిచినా పలుకుతున్నాడు. ఆయనకంటూ ఒక రూపం లేదు. నువ్వు ఎలా పిలిస్తే అలా పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా కొడుకే నేను షణ్ముఖ అంటాను. నా భార్య ఒరే బుజ్జి అంటుంది. వాళ్ళ తాతగారు ఒరే తాత అంటారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఒరే నాన్న అంటారు. వాళ్ళ నాన్నమ్మ గారు ఒరే కన్నా అంటారు. ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఓయ్ అనేవాడు మాత్రం ఒకడే. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణెంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ తస్మై నమ పరేశాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని వ్యాసుడంటే మహానుభావుడు పోతన గారు అనువాదం చేస్తూ అన్నారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. నువ్వే పేరు పెట్టి పిలు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ కామేశ్వరో వై శ్రవణో తధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆర్తితో నువ్వు పిలిస్తే ఆయనకి నామంతో రూపంతో ఆయనకి సంబంధమే లేదు యథార్థమనకు. అది దేనికి? నిన్ను పైకెత్తడానికి ఉపాసనా మార్గము అంతే, అంతవరకు. ఆ తర్వాత దానితో సంబంధం ఏం లేదు. కర్ర పట్టుకుని గోడ దాటేటటువంటి వాడు పరుగు పరుగున వచ్చి కర్రని భూమికి తాటించి శరీరాన్ని పైకి లేపి గోడ దాటి అవతల పడిపోయేటప్పుడు ఓ కర్ర ఇంత పరిగెత్తుకొచ్చాను దా నాతోటి అని చెప్పి ఆ కర్రని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గోడ యువతల పడిపోతాడు. కర్ర విడిచిపెట్టి అటు పడిపోతాడు. నామరూపాత్మకమైనటువంటి ఉపాసనతో ప్రారంభము చేసినటువంటి నాడు నామరూపాతీతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ. ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో. అందుచేత అదిగో అలా నమః 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 నేను కాదు నేను కాదు నాది కాదు నాది కాదని నిస్సంగంగా భక్తి పురస్సరంగా వినయ పురస్సరంగా నాది కాదని విహిత కర్మాచరణము ఎవరు చేస్తారో అలా చేయగలిగినటువంటి ప్రజ్ఞని నిరూపించడం సురసలో ప్రవేశించడం. అలా ప్రవేశించడానికి ఆహార నియమం అత్యంత ప్రధానం. ఎందుకని? తిన్న దాంట్లో 6వ వంతు మనస్సు. పెద్ద శత్రుత్వం దేనికో తెలుసా అండి అసలు? దీనికి దీనికి. ఎందుకని? ఇది ఒకటే అడుగుతుంది, ఆకలిస్తుందో లోపల ఏదన్నా వెయ్యి అంటుంది. మీరు కొబ్బరి పంచదార పెట్టండి, అవతల కొబ్బరి పంచదార పెట్టావు అని కడుపులోంచి ధమ్ మన అవతలకేం విసిరేది అది. అది తీసుకుంటుంది. 2 బెల్లం ముక్కలు పెట్టండి, అది తీసుకుంటుంది. ఉప్పు లేని వంకాయ కూర పెట్టండి, అది తీసుకుంటుంది, ఏమందం. కానీ ఒక్కసారి ఇలా తన మీద చిరుక్కుమనిపించి లోపలికి పంపించే నాలుకుందేవాడు ద్వారపాలకుడు అంతే. వాడికి మాత్రం ఎంత అహంకారము. కట్టుకున్న భార్య 40 సంవత్సరములు తనను అనువర్తించినటువంటి భార్య ఒక్కరోజు పప్పులో ఉప్పు మరిచిపోతే వాడు చేస్తాడు తాండవం. దీన్ని తృప్తి పరచడం కోసం ఎన్ని కోట్ల రూపాయలు వృధా అయిపోయాయో. అందుకని దీని తృప్తి కోసమని ఎన్నో పదార్థాలు ఎన్నో చురుక్కులు
ఆవంకాయే ఉల్లికారం, ఆవంకాయే కొత్తిమీరి కారం, మామిడికాయ పప్పు, మామిడికాయ ఆవకాయ, మామిడికాయ ఊరగాయ, మళ్ళీ దొరకదేమో అని నిల్వ చేసుకుని ఉప్పేసుకుని కారం వేసుకుని ఎవరి కోసం ఇవన్నీ? దీని మీద చురుక్కు కోసం. ఇన్ని తింటే బాధెవరిది? దీంట్లో మంట, మళ్ళీ దీని మీద మజ్జిగ పొయ్యడం, చల్లగా ఉండండం, అక్కడి నుంచి ఎసిడిటీ, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ మింగడం, అల్లరి, ఎంత బాధ. అందులోంచి ఆరో వంతు మనస్సు వచ్చి నిలబడమంటే నిలబడుతుందా? నేను సురస అంటే ఒక ఆహారమును తీసుకునేటటువంటి వాడు, అందుకనే నీళ్లు చేతిలో పోసుకుని అమృత మార్గంలో పట్టి సత్యం తర్తేన పరిశించామి అంటాడు. చుట్టూ ఎందుకురా నీళ్లు చల్లడం అంటే ఎవరో ఒక ఆయన కంచంలోకి చీమలెక్కకుండా అన్నట్టు, అందుకు కాదు. అది చుట్టూ చల్లడం సత్యము ఋతమగుగాక అని పగలడుగుతాడు. రాత్రి ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక అని అడుగుతాడు. ఆ తిన్నటువంటి ఆహారంలో నీతితో కూడినటువంటి ముద్ద మృగముద్ర పట్టి 5 మాటలు స్వాహాకారంతో లోపలికిస్తాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రములకు హవిస్సును అందిస్తాడు. అప్పుడు ఏమైంది? తను తిన్న ఆహారం యజ్ఞం అయిపోతుంది. అందుకని అలా తానున్నప్పుడు తన శరీరమే దేవాలయమై నిలబడుతోంది. ఇది లేనప్పుడు దీనికి లొంగితే లోపల గడబిడ బయలుదేరుతుంది. ఆరో వంతు మనస్సు కూడా అలాగే తయారవుతుంది. అందుకే భోజనం చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చక్కటి వస్త్రం కట్టుకుని భగవన్నామం చెప్పుకుంటూ ఏదో సాత్వికమైనటువంటి విషయాన్ని, భగవత్ శబ్దాన్ని లేదా మౌనంగా ఆహారాన్ని మితంగా కొంత ఖాళీ కడుపులో ఉంచి తిను అనడానికి లోపలది తిరగడానికి చోటు ఉండాలి. వాషింగ్ మిషన్ నిండా బియాండ్ ది కెపాసిటీ బట్టలేసేసి మూత పెట్టేసి ఆ వాషింగ్ మిషన్ని ఏదో 5 నిమిషాల్లో పెట్టేశారనుకోండి, తిరుగుతుందో కుయ్ కుయ్ అని చప్పుడు చేసేస్తుంది. అది తిరగడానికి చోటేది, అన్ని బట్టలు వేసేస్తే లోపల. అలా సురస అంటే లోపల మనస్సు నిలబడి ఈ శరీరము నిలబడడానికి కావలసినంత సత్వగుణ ప్రధానమైన ఆహారమును అందించి దాని చేత ఆహారమును శరీరమును పరమేశ్వర కైంకర్యమునందు వినియోగించడానికి కావలసినటువంటి రీతిలో లోపల ప్రచోదనము జరగడానికి కావలసినటువంటి మనస్సు ఏర్పడడానికి, ఆనుకూల్యత కలిగించగలిగినటువంటి మనస్సు ఏర్పడడానికి వీలైన ఆహారమును తాను తీసుకుని రసమునకు రుచికి లొంగనటువంటి వాడు సురస లోపలికి వెళ్ళి బయటికి వచ్చినవాడు. విహిత కర్మాచరణము చేసినవాడు సురస లోపలికి వెళ్ళి బయటకు వచ్చినవాడు. ఇది చెప్పడానికి సురస వృత్తాంతం ఇచ్చారు. చిట్ట చివరిది సింహికాభంజనం. సింహికాభంజనం అది నీడ పట్టి లాగుతుంది. అది ఎంత దుర్వృత్తి కలిగినటువంటిదంటే, అబ్బే ఏం చేస్తుందండి అని ఒక్కసారి వెళ్ళి అక్కడ నిలబడ్డారా చాలు, దాని నీడలోకి మీరు వెళ్ళారు, దాన్ని వ్యసనము అంటారు. దాని గురించి నేను చెప్పక్కర్లేదు. వాడు ఇలా పట్టుకుని ఆడుకుంటుంటాడు. వాడు ఎక్కడికో వెడుతూ ఈయనకి ఇస్తాడు, ఇప్పుడే వచ్చేస్తారా 5 నిమిషాలు నువ్వు పట్టుకో అని. పాపం ఇలా పట్టుకున్నాడంటే 5 నిమిషాలు ఆయన చేసిన కర్మ. 5 నెలల తర్వాత ఆయన ఐశ్వర్యము హారతి కర్పూరమై కటిక చీకటిలో ఐశ్వర్యము కలిగిన వారి ఇంటి పక్కన క్రీనీడలో భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి ఉత్తరీయాన్ని శిరస్సు కిందకి వేసుకుని చెయ్యి జాపి బిచ్చం ఎత్తాడు. ఎందుకని? దాన్ని నీడలోకి వెళ్ళినా తినేస్తుంది. అందుకని నీడలోకి కూడా వెళ్ళకు, భంజించి తీరాలి. అది ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. ఉందా ఏదో ఒకనాడు నువ్వన్నా ముట్టుకుంటావు, నీ కొడుకన్నా ముట్టుకుంటాడు. చిన్నప్పుడు తెలియక వాడు ముట్టుకున్నా వాడు ఉత్తరోత్తర సాయంకాలాలు ఎప్పుడైనా నీకు అవసరమైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవలసి వస్తుంది వాడిని. వాడు ఇక్కడెక్కడ పురాణాల దగ్గర కానీ గుళ్ళల్లో కానీ ఇంట్లో కానీ ఉండడు. సాయంత్రం అయితే వెళ్ళిపోతాడు. అందుకని అటువంటి స్థితి రాకుండా ఉండాలంటే భంజించు. పెద్దలు చేసిన ఉపదేశం, నా సొంత పైత్యం అనుకోకండి మహాప్రభు. అందుకని నిషిద్ధ కర్మాచరణము జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి వాటి నీడ కూడా నీ మీద పడనివ్వకు, భంజించి తీరు. వాటిని వెంటనే అది ఉండడానికి వీల్లేదు ఇంకంతే ప్రాణముతోటి. అందుకని సింహికా భంజనము చేశారు. ఇది ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న 4 గుణములు చూపించి తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే 100 యోజనముల సముద్రమును దాటి, అంటే సంసారమునకు లొంగక బ్రహ్మమునందు చెరించి తానెవరో తెలుసుకుని ఆత్మదర్శనాభిలాషి అయినటువంటి స్వామి హనుమ ఇవాళ త్రికూటాచల పర్వత శిఖరము మీద కూర్చుని
స్థూల సూక్ష్మ కారణ శరీరములకు వేరుగా తానుండి తన శరీరమును తాను వేరుగా చూడడం మొదలు పెడతారు. అలా చూడడంలో ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో బయట లంకా పట్టణాన్ని చూపించి మాట్లాడుతుంటారు. బయట లంక ఎలా ఉందో చెప్తుంటారు, ఇక్కడ లోపల ఎలా ఉందో చెప్తుంటారు. అందుకని సౌందర్యం. బయట లంకా సౌందర్యం, ఆంతరమునందు తన సౌందర్యం. ఇంకోడి మొహాన్ని చూస్తూ 2 గంటలు కూర్చోండి అన్నారనుకోండి, ఏమండి ఏం తోచట్లేదు అంటున్నారు కదా, అదిగో మీ తమ్ముడు వచ్చాడు వాడిని చూస్తూ 2 గంటలు కూర్చోండి అన్నారనుకోండి, 10 నిమిషాలు కూర్చుంటారు, పావు గంట కూర్చుంటారు, ఏడు వాడిని చూసేది పుట్టినప్పటి నుంచి చూస్తున్నానంటారు. అదే ఎవ్వరూ లేరనుకోండి, ఇంట్లో అద్దం దొరికింది అనుకోండి, రెండేమిటి, ఆవిడ ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకురావాలి, 5ంటికి వెళ్ళి అనుకుంటాడు పాపం, అద్దం దొరికిందా 6 అయిపోతుంది, మర్చిపోతాడు, ఆవిడే వచ్చేస్తుంది రిక్షాలో ఇంటికి. ఇలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు, కన్ను చూసుకుంటాడు, కనురెప్ప చూసుకుంటాడు. ఎంత సంతోషమో తన్ని తాను చూసుకోవడం అంటే. ఫోటోలు చూసుకుంటాడు, ఫోటోల్లో చూసుకుంటాడు, వీడియోలో చూసుకుంటాడు. ఆ పాప పాజనొక్కు నేను వచ్చానంటాడు, నా లాల్చీ బాగుంది అని, నాకు లాల్చీయే బాగుంది ప్యాంటు కన్నా అంటాడు. ఇన్ని రకాలుగా చూసుకుంటాడు. సుందరకాండ ఎవరి కథ? ఇంకోడి కథ అయితే కోటేశ్వరరావు చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? మీకు తెలియదండి హనుమసు 100 యోజనముల సముద్రాన్ని దాటుతారని. అయ్యో ఇది ఎంత సస్పెన్సో, ఎగిరేరట, పడిపోతారో దాటుతారో అని తెలియక ఇందులో విన్నవారు ఒక్కళ్ళుంటే చెయ్యొద్దండి. ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. మరి ఎందుకు విన్నారు? మన కథ కనుక. సుందరకాండ అక్కడ జరగదు, ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ అంత అందంగా అక్కడ కథ పెట్టి ఇక్కడ ఆత్మోద్ధరణం చేస్తుంటారు. ఎలా బ్రతకాలో నేర్పిస్తుంటారు సుందరకాండను అడ్డుపెట్టి. అందుకని బాహ్యమునందు కథ అందం, ఆంతరమునందు మన్ని మనం సంస్కరించుకోవడం. శ్లోకములలో ఉన్నటువంటి బీజాక్షరముల సంపుటీకరణము చేత, శబ్దశక్తి చేత పాపరాశి ధ్వంసం అవడం, విఘ్నములు నశించడం, ఫలప్రాప్తి జరగడం, బాహ్యమునందు సుఖము లభించడం, ఇన్నింటిని ఒక కావ్యమునందు నిబంధించారు. ఇది మహర్షి యొక్క అనుగ్రహం. రేపటి రోజున ఆ మిగిలినటువంటి కథావృత్తాంతాన్ని ప్రారంభం చేస్తాను.